గ్రంథం నుంచి సామెతల గ్రంథం, దయచేసి సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాల వరకు చదువుకుందాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. 5వ వచనం కూడా, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు. దేవా, ఈ సమయమందు ఇంత విలువైన సమయాన్ని మా బ్రతుకులకు మీరు కేటాయించి మీ మాటలు వినేటువంటి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. తండ్రి, ఈ సమయమందు మీ వాక్యాన్ని బిడ్డలందరికీ అందిస్తూ ఉండగా, వాక్యము మీది, ప్రజలు మీ వారు. అల్పుడైన మీ దాసుని మరుగుపరచండి, మిమ్మును మీరే తేటపరచుకునండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. దేవా, ఈ ప్రాంతానికి అవసరమైన మాటలు మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను. శక్తి చేత కాక, బలము చేత కాక, నీ ఆత్మ ద్వారా నీ కార్యం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. కనుక నా కన్న తండ్రి, రక్షకుడా, బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మీ దాసును మరుగుపరచండి, మిమ్మును మీరే తేటపరచుకున్నామని వాక్యం వెత్తబడుతూ ఉండగా వాక్యాన్ని ఆటంకపరిచే ప్రతి సాతాను శక్తిని యేసు నామమును లయపరిచి నీవు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంచి సమయంలోకి వచ్చి అటు ఇటు తిరగవద్దు. చదువుకున్నటువంటి వచనాల్లో 2వ వచనంలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి, వివేకమును సల్లాపమును గ్రహించడానికి, నీతి న్యాయ యథార్థతలను యందు అనుసరించడానికి, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశమును అందడానికి, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించడానికి తగిన సామెతలని ఈ గ్రంథంలో ప్రారంభంలో రాయబడిన మాటలు. అంటే ఇందులో జ్ఞానముంది, ఉపదేశముంది, వివేకముంది, బాధపడేటువంటి వైఖరి పట్ల మనం ఏ రీతిగా జీవితాన్ని కొనసాగించాలో తగిన జ్ఞానం నేర్పించేటువంటి వైనం ఉంది. అవి మాత్రమే కాక జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవ్వనులకు తెలివి వివేచన పుట్టించడానికి తగినటువంటి మాటలని వాక్యం చెప్పని చెప్తూ ఉంది. ఈ వచనాలన్నీ చదువుతూ ఉంటే కేవలం మనం పై పేజీ మాత్రమే ఉన్నాం. ఆ లోపల్లోకి వెళ్ళిపోతే ఈ సామెతల గ్రంథంలో ఎన్ని అద్భుతమైన ప్రశస్తమైన సంగతులు ప్రభువు దాచిపెట్టి ఉంచాడు. ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు, ఇవన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వీటిలో ఉన్నటువంటి మాటల సారాంశాన్ని మనసుకు ఆస్వాదించినప్పుడు జ్ఞానం కలిగిన వాడట విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడట. తెలివైనటువంటి వ్యక్తి ఎంత శ్రేష్టమైన మాటలని చెప్పేసి వాటిని ఆస్వాదించి నీతి సూత్రాలు సంపాదించుకుంటాడట. చాలా రకాల సూత్రాలు ఉన్నాయి, నీతి సూత్రాలు మాత్రం దేవుని యొక్క వాక్యంలోనే రాయబడ్డాయి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. చాలా సంగతులు ఉన్నాయి భూమి మీద, చాలా రకాల జ్ఞానం ఉంది. మానవ సంబంధమైన జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దైవ సంబంధమైన జ్ఞానము ఉంది. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నా ప్రియ దైవ ప్రజలారా, జ్ఞానాన్ని సంపాదించుకోమని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ పాండిత్యాన్ని వృద్ధి చేసుకోమని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. ఇదే సామెతలు ఉన్న 1వ అధ్యాయంలో 27వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒక్క నిమిషం అమ్మా. 20వ వచనం చదువుమా. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతోంది. చూడండి, జ్ఞానం వీధుల్లో కేకలేస్తుందట. ఆ కిందికి వెళితే ఆ 22వ వచనంలో రాయబడింది, ఎట్లనగా
జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుంటారు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉందో. మనుషులందరితో వాక్యం సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, జ్ఞానాన్ని సంపాదించుకోమని. జ్ఞానం లేకుండా నీ జీవితం కొనసాగుతుందేమో. ఎంతకాలం జ్ఞానం లేకుండా బ్రతుకులో ముందుకు వెళతావు? ఎంతకాలం జ్ఞానం లేకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తావు? ఎంతకాలం జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ యొక్క నడిపింపు తెలుసుకోకుండా ముందుకు వెళతావు? జ్ఞానం లేని తత్వం మూర్ఖత్వం. జ్ఞానం లేనిటువంటి తత్వం లోక సంబంధమైనటువంటి యోచన. జ్ఞానం లేనిటువంటి ఆలోచన దైవ సంబంధమైన నడిపింపులో ఏమాత్రం కూడా కూర్చొని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, కేకలు వేస్తూ ఉంది, జ్ఞానం సంపాదించుకో. ప్రస్తుత మనుషులందరూ కూడా ఏదో ఒకటి సంపాదించాలి, ప్రాపర్టీస్ పెంచాలి. ఇంకా ఇవాళ ప్రస్తుత 10,000 ఉన్నాయి, రేపటికి ఇంకొంచెం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇంకేదైనా భౌతిక పరంగా ఇంకేదో సంపాదించాలి అన్నట్టుగా మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ బైబిల్ సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, ముత్యముల కంటే పగడముల కంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం, దేవుని జ్ఞానం. స్తోత్రం కలుగును గాక. రత్నరాశుల కంటే కోరదగింది దేవుని జ్ఞానం. ఈ భూమి మీదటువంటి సమస్త ఐశ్వర్య సిరి సంపదల కంటే శ్రేష్టమైంది దేవుని యొక్క జ్ఞానం. దాన్ని సంపాదించుకున్నవాడు ధన్యుడని బైబిల్ చెప్పకనే చెప్తా ఉంది. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మానవ సంబంధిత జ్ఞానం కొంతమేరకు ఉపయోగపడుతుంది. నీ తెలివితేటలు కొంతకాలమే ఉపయోగపడతాయి. ఒక్కోసారి నీవు యోచించినటువంటి తెలివితేటలే నీ ప్రాణాన్ని తీసేయచ్చు. నువ్వు ఆలోచన చేసినటువంటి విధానమే నీ ఊపిరి లేకుండా చేయొచ్చేమో. నీ సొంత జ్ఞానాన్ని బట్టి అడుగులు వేసే ఏ తలంపైన కొంతకాలానికి దాని మూలంగా నీకు క్షేమం కలుగుకుపోవచ్చేమో. ఈ రాత్రి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానాన్ని సంపాదించుకోమని, జ్ఞానాన్ని సంపాదించుకుని పాండిత్యాన్ని వృద్ధి చేసుకోమని, జ్ఞానం కలిగి జీవితాన్ని కొనసాగించమని చదవబడిన వచనాలు చెప్పకనే మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాయి. ఏమో జ్ఞానం లేకపోతే ఏమవుతుంది అంటారా? బైబిల్లోని రాయబడింది. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు. వారిలో ఘనులైన వారు ఉన్నారు, నిరాధారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పికై జ్వరపీడితులు అవుతున్నారు. జ్ఞానం లేకపోవడం వల్ల చెరపట్టబడుతున్నారట, రోగములు పాలవుతున్నారట. జ్ఞానం లేకపోవడం వల్ల ఘనులైన వారు కూడా చెరలోకి వెళ్ళిపోయి పాడవుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. భూమి మీద ఘన సంపన్న స్థితి నీకు ఉండొచ్చేమో, జ్ఞానం లేకపోతే చెరపట్టబడిన స్థితిలో ఉన్నట్టే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో నేను చెప్పదలుచుకున్నటువంటి శ్రేష్టమైన దేవుని ఆలోచన ఏంటంటే, ఒక మనిషిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్న నీ బ్రతుకులో, నీ ఆయుష్కాలంలో జ్ఞానాన్ని సంపాదించుకో, జ్ఞానం కలిగి బ్రతకమని బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. జ్ఞానం లేకపోవడం వల్ల చెరపట్టబడిన వారు ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. చెరపడ్డం అంటే, చెర అనే మాటకు అర్థం ఖైదు చేయబడిన అనుభవం, బంధించబడిన అనుభవం. ఇక ఏమాత్రం విడుదల నొందలేనటువంటి స్థితిని చెరపట్టినటువంటి స్థితిని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. చెరపట్టబడిన వారు చాలామంది ఉన్నారు. చెరపట్టబడిన వారిలో పాపానికి బానిసలై పాపాన్ని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకయ్యా నీకు ఈ జీవితం? దేవునిని పవిత్రంగా బ్రతకమని ప్రభు చెప్పాడు. దేవుని ఆలోచన అది కాదు. నీ జీవితాన్ని ఎందుకు ఎంత పాడు చేసుకున్నావంటే, నేను దీనికి అలవాటు అయిపోయాను, ప్రస్తుతం దానికి నేను బానిసనైపోయాను, ఏమో నా బ్రతుకు ఎలా తెల్లారిదో నాకు తెలీదు, ఈ అలవాటుని మాత్రం నేను మానలేకపోతున్నానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంగతి ఏంటంటే, జ్ఞానం లేకపోవడం వల్ల భౌతికపరమైనటువంటి ఆలోచనకు వారు బానిసగా మార్చబడ్డారు, ఖైదు చేయబడ్డారు, చెరపట్టబడ్డారు వారంతా కూడా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితులారా, చాలామంది చర్చికి వస్తే
అవి మానుకోవాలి, ఇవి మానుకోవాలి, ఆలోచన మానుకోవాలి, ఈ ఆలోచన మానుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలిట. దేవుని యొక్క వాక్యం అలా వ్రాయబడిందట. అమ్మో, అంత పరిశుద్ధంగా బ్రతుకుని కొనసాగించాలంటే ఏమో. ఎందుకని నువ్వు దేవుని దగ్గరకు రాలేకపోతున్నావంటే దేని దగ్గర బంధించబడ్డావు, ఏదో అలవాటు కాడు బంధించబడ్డావు, ఏదో నువ్వు విడిచిపెట్టలేనటువంటి అజ్ఞానపు దశలో ఎక్కడో కూరుకుపోయావు. దాన్ని విడిచిపెట్టలేక, దాన్ని పోగొట్టుకోలేక, దానికి అలవాటు పడిపోయి తర్వాత సంగతి ముందు ప్రస్తుతం బ్రతుకు తెల్లారుతోంది కదా, ప్రస్తుతం బ్రతుకైతే వెళ్ళబుచ్చుకుంటున్నాం కదా, తర్వాత సంగతి అన్నట్టుగా దానికి బానిసైపోయి జ్ఞానం లేక చెరపట్టబడిన జీవితాలు చాలామంది ఉన్నారు. బైబిల్లో మనం గమనించి చూస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారట. ద్రాక్షరసం, మద్యము మనందరికీ తెలుసు. ద్రాక్షరసం, మద్యం అంటే ఏందో మనకు తెలుసు. ప్రస్తుత దినాల్లో ఏ చిన్నపాటి ఫంక్షన్ జరిగినా అందులో ఏం కావాలి అంటే మద్యం కావాలి. మద్యం అంటే వైన్ లేదా ప్రస్తుత బ్రాందో లేకపోతే విస్కీ, దానికి సంబంధించినటువంటి మత్తు పదార్థం. ఏ పదార్థం చెప్పట్లేదు, ఏ పదార్థం? మత్తు పదార్థం. మత్తు పదార్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకన్నా ఇప్పటికే కుటుంబం అంతా పాడైపోయింది, బిడ్డలు ఎక్కువస్తూ ఉన్నారు, నీ జీవితం కొనారిల్లిపోతున్న స్థితిలోకి వచ్చేసావు. ఆ ఒక్క అలవాటు మానుకోరాదు. ఎందుకు ఇలాగా జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే తను అప్పటికే అన్నా నువ్వు వాక్యం చెప్పేటప్పుడు మాకు వినబుద్ధి అవుద్ది, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు చెప్పేటప్పుడు చాలాసార్లు తెలియకుండా ఎక్కడో కంట నిండా నీరు వచ్చిన అనుభవం నాకుంది, కానీ ఈ అలవాటైనటువంటి ఈ సారాయిని వదిలిపెట్టలేకపోతున్నానన్నా. మరి భార్య పిల్లల సంగతి ఏంటి? పోనీ, ఇల్లు పోయినట్టే అది కూడా పోద్ది, ఇల్లు పోయినట్టే పిల్లలు పోతారు, సమస్తం పోద్ది, ఉంటే ఉంటారు, పోతే పోతారు. నేను మాత్రం నిన్ను వదిలిపెట్టలేనన్నా. నేనే మాట ఏంటంటే నో, బైబిల్ చెప్పే మాట ఏంటంటే జ్ఞానం అనేది నీలో ఆలోచన కలిగిస్తే, జ్ఞానం కలిగినటువంటి నడిపింపు నీ ఆలోచనలో పుడితే నువ్వు చేయాల్సిన మొదటి పని, నీకైనటువంటి అలవాటును బట్టి, నువ్వు నేర్చుకున్నటువంటి పనికిమాలిన నడిపింపుని బట్టి నీ భార్య పిల్లలు బజార్లో పడుతున్న సంగతి కొంచెం నువ్వు ఆలోచన చేసినా నీ పిల్లల పరువు ప్రతిష్టలు, నీ భార్య, నీ కుటుంబం గురించి ఇసుమంత ఆలోచన చేసినా జ్ఞానము లేని స్థితిలోకి నువ్వు వెళ్ళావు. ఒకప్పుడు తెలిసి తెలియక దారి తప్పేవేమో, తెలిసి తెలియక తొట్టుపాటు పడ్డావేమో, తెలిసి తెలియక జీవితాన్ని నాశనానికి నీవే ఈడ్చుకుపోయావేమో. చిన్నప్పటి నుంచి నీ పిల్లలు మా నాన్న స్కూల్కి వెళ్ళినప్పుడు మా నాన్న కొండంత ధైర్యం అని పిల్లలు అనుకునే వాళ్ళు చాలామంది పిల్లలు. ప్రతి బిడ్డకి మా నాన్న, మా అమ్మ ధైర్యం, మా నాన్న ధైర్యం. అంత ధైర్యాన్ని చేకూర్చాల్సినటువంటి నీ జీవితం పిల్లలు నిన్ను బట్టి కొనారిల్లిపోతూ అల్లాడిపోతూ, మా నాన్న బట్టే మా కుటుంబం ఇంత దిగజారిపోయింది, మా నాన్న బట్టే మా కుటుంబం తలడిల్లిపోతుంది, మా నాన్న బట్టే మా కుటుంబం దేనికి పనికి రాకుండా పోయింది, మా నాన్న బట్టే ఇవాళ రోడ్ల మీద అడుక్కు తినేటువంటి ప్లేస్లోకి వచ్చేసాం, మా నాన్న బట్టే వీధిలో తలెత్తుకోలేకపోతున్నాం, మా నాన్న చేసినటువంటి వికృత చేష్టను బట్టే ఇవాళ మాకందరికీ కన్నీటి పర్యంతమైపోయిన అనుభవాలు వచ్చేసినాయి అని ఏడ్చినటువంటి పిల్లలు నాకు బాగా తెలుసు. అందులో నేను కూడా ఒకడిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. జ్ఞానం లేని నీ నడిపింపుని బట్టి ఒక మద్యానికి లేదా ద్రాక్షాసానికి అలవాటైపోతే నీ పిల్లలు, నీ కుటుంబం అంతా వీధి పాలైపోద్ది. చూసేవారందరి మధ్య జ్ఞానం లేనివాడు చేసిన పనిరా ఇది, జ్ఞానం లేనివాడు చేసిన పనిరా ఇది. చూడు కుటుంబం ఎంత తలడిల్లిపోతుందో, ఎన్ని పరిస్థితులు వచ్చాయి చూడని చెప్పేసి నీ గురించి ఆలోచించినప్పుడల్లా, నీ పేరు గురించి మాట్లాడినప్పుడల్లా జ్ఞానం లేనివాడు చేసిన పని ఇదని చెప్పుకునే చెప్తూ ఉంటుంది. జ్ఞానం లేని వారు చెరపట్టబడతారు, జ్ఞానం లేని వారు మద్యం పాలవుతున్నారని వాక్యం చెప్పుకునే చెప్తూ ఉంది. జ్ఞానం లేని స్థితి నీ జీవితాన్ని వెక్కిరింతల పాలు చేస్తుంది, నవ్వులు పాలు చేస్తుంది, అపహాస్యం పాలు చేస్తుంది. ఆలోచించు, నీ పిల్లల కంటే నీకైన అలవాటు గొప్పదా? నీవు కట్టుకున్న భార్య కంటే నువ్వు నేర్చుకున్న అలవాటు గొప్పదా? నీ పిల్లల కంటే, నీ కుటుంబం కంటే, నీ కుటుంబ పరువు ప్రతిష్టల కంటే, నీ ఆరోగ్యం కంటే
నువ్వు అలవాటు చేసుకుంటున్న అలవాటు గొప్పదా? ఆలోచించి ఒకసారి. నేను మా కాలనీలో మన వైద్యుల వాక్యం చెప్తా ఉన్నాను. పెద్ద ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోతే గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు చెప్పారు, 95% నీ కిడ్నీలు పాడైపోయినాయి, లివర్ కూడా బాగా దెబ్బతినిపోయింది, దయచేసి నువ్వు పెద్దోడు కాబట్టి గ్రహిస్తావని చెప్తున్నావు, దయచేసి ఆ వైన్ జోలికి నువ్వు వెళ్ళొద్దు, నీకంటూ పిల్లలు ఉన్నారు కాబట్టి నా మాట వినయ్యా అని డాక్టర్ గారు చెప్పి కొంత మెడిసిన్ రాసిచ్చి, ఇక్కడి నుంచి నువ్వు డయాలసిస్కి రావాల్సి వచ్చింది, వారంలో ఒక్కసారి వచ్చి డయాలసిస్ పెట్టుకుంటే రక్తం అంతా కూడా ప్యూరిఫై చేయాలి, కనుక నువ్వు అక్కడికి వచ్చేసి డయాలసిస్ అయిపోయిన తర్వాత తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళాలి, వారానికి ఒకసారి చేయాలి, అలా చేయకపోతే రోజుల్లోనే నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్పారు. పెద్ద ఆయనకి తను ఆ మెడిసిన్ తీసుకున్నాడు. బయటకు వచ్చాక నా ఇష్టం, నేను ఎట్టయినా తాగుతాను, ఏంది డాక్టర్ గారు నాకు చెప్పేది, కిడ్నీలు పోతే పోని, లివర్ పోతే పోని, అర్థమవుతుందా? తను మూర్ఖంగా ఆలోచన చేసి ఆ ప్లేస్లో అలా అనుకున్నాడు. ఇంటికి వచ్చిన 3వ రోజు చనిపోయారు ఆయన. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, జ్ఞానం లేనివాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. జ్ఞానం లేనివాడు పిల్లల్ని భార్యని వీధిలోకి ఈడుస్తాడు. జ్ఞానం లేనివాడు చెరపట్టబడిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. జ్ఞానం లేనటువంటి స్థితి, ఒక తండ్రిగా, ఒక కుటుంబీకుడిగా, ఒక ఇంటికి యజమానుడిగా, ఇంటికి పెద్దవిగా జ్ఞానం లేని స్థితిలో నీవు ఉంటే ఇదిగో ఇంత దయనీయమైన స్థితిలో ఏడవబడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. నా అక్క చెండారా, నా పెద్దలారా, ఒక పురుషుడికి మాత్రమే జ్ఞానం లేకపోవడం కాదు, స్త్రీకి కూడా జ్ఞానం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ విలువలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ జీవిత యాత్ర, మన ఆయుష్కాలం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయం ఇవాళ అయిపోయింది అనుకోండి, రేపు ఎలా ఉంటుందో తెలియదు. రేపు బహుశా మనలో ఒకళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలియదు. ఏ రోజు ఏం సంభవిస్తుందో మనకైతే తెలియదు. బైబిల్లో రాయబడింది, మనము నిన్నటి వారమే అని రాయబడింది. ఎప్పటి వారం? మనం చెప్పలే గట్టిగా, మనం ఎప్పటి వారం? నిన్నటి వారమే. ప్రస్తుతం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ ఉన్నాం అంతే. రేపు ఎలా ఉంటుందో మన జీవితం తెలియదు కదా. ఒక పెద్ద ఆయన మంచి పాట రాశాడు. నాకైతే ఆ పాట పాడుతున్నప్పుడల్లా కూడా జీవితపు అనుభవాలు కొన్ని కళ్ళ ముందు ఎలాగూ తిరుగుతూ ఉంటాయి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎంతసేపు వెళ్ళిపోద్ది జీవితం. ఇది ఇందాక టీ కొట్టు కాడ కనపడ్డాడురా, ఇద్దరు మాట్లాడుకున్నాంరా, రేపు ఆ పని అనుకున్నాంరా, ఏమైపోయింది ఇంతలోనే తెలియదురా. కూర్చున్నట్టు గ్యాస్ ట్రబుల్ వచ్చిందంట, గుండెకి పట్టేసిందంట, గుండె ఆగిపోయిందంట, ఈలోగా అంబులెన్స్కి ఫోన్ చేసి చచ్చిపోయాడు రా. అరే చిన్నోడురా, చిన్నపిల్లరా, ఊపిరి ఎంతసేపు అవ్వాలండి, ఈ ప్రాణం ఎంతసేపు అవ్వాలండి. ఉన్న ఈ 4 దినాలకి జ్ఞానం కలిగి నువ్వు ఎందుకు బతకూడదు? ఉన్న ఈ 4 దినాల్లో జ్ఞానం కలిగి జీవితాన్ని భద్రపరుచుకునే నేపథ్యంలో నువ్వెందుకు అడుగులు ముందుకు వేయకూడదు? జ్ఞానం లేకుండా ఎంతకాలం నీ జీవితాన్ని కొనసాగిస్తావు? బైబిల్ కూడా, దేవుని యొక్క వాక్యం కూడా అదే నిన్ను ప్రశ్నిస్తోంది. జ్ఞానం లేని వారులారా ఎంతకాలం జ్ఞానం లేకుండా ఉంటారు? దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఏంటి జ్ఞానం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? జ్ఞానం వల్ల మనందరికీ కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రయోజనం ఏంటి? బైబిల్లో మనం గమనం చూస్తే చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి, చాలా ప్రశస్తమైన సంగతులు ఉన్నాయి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. చాలుమా, జ్ఞానం వల్ల ఏం కట్టబడుతుంది? అయ్యా కూర్చోనాను బుజ్జడా, కూర్చో. జ్ఞానం వల్ల ఏం కట్టబడుద్ది? చెప్పాలి గట్టిగా, ఏం కట్టబడుద్ది? ఇల్లు కట్టబడుద్ది. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుద్ది అంటే, నేను టాపీ పని చేశానండి. అపార్ట్మెంట్స్లో వర్క్ చేసాం, బయట పక్క ఎలివేషన్ చేసాం. కొన్ని ఇళ్ళకి నేనే ఆ ప్లాట్ని బట్టి చిన్నపాటి ప్లాన్లు పెట్టాము. ఇప్పుడు ఆ ప్లేస్ని విభజించి
కిచెన్ ఈ వైపు, హాల్ ఈ వైపు, బెడ్రూమ్ ఈ వైపు, బౌర్ ఈ వైపు, ఇవన్నీ ఆలోచన చేస్తే అది జ్ఞానమా? పోనీ ఇంటిని చక్కగా అందంగా అలంకరించి కడితే అది జ్ఞానమా? కాదండి. మరేంటి జ్ఞానం? ఇక్కడ రాయబడింది, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడిన మాటకు అర్థం నీలో జ్ఞానం ఉంటే నీ పిల్లల జీవితాలు చక్కదిద్దబడతాయి. అది జ్ఞానం. నీలో జ్ఞానం ఉంటే నీ భర్తను దేవుని దగ్గర సిద్ధపరచుకొని నడిపించుకుంటావు. అది జ్ఞానం. నీలో జ్ఞానం ఉంటే ముందు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. నీ గురించి నువ్వు ఆలోచన చేస్తావు. జ్ఞానం నీలో ఉంటే నీ పద్ధతి ఏంటి, నీ వైఖరి ఏంటి, నువ్వు నడిచేటువంటి నడకను బట్టి రాబోయే తరాలకు ఏదైనా కీడు ఉందా, మేలే జరుగుతుందా? నీవు ఆలోచన చేసేటువంటి విధానం నీ ఇంటికి 4-5 తరాలకు మేలే జరుగుతుందా, కీడేమైనా జరుగుతుందా? నువ్వు నడిచేటువంటి నడక, నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తన సమంజసంగా ఎంతవరకు ఉందో నీకు తెలిపే దిక్సూచి జ్ఞానం. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. బైబిల్లో జ్ఞానం కలిగినటువంటి ఒక తల్లిగారు ఉన్నారు. చాలామంది ఉన్నారు, కానీ ఈ వచనాన్ని బట్టి ఒక బిడ్డను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆవిడ పేరు అబీగయీలు అని బైబిల్లో రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది ఈ బిడ్డ చరిత్ర. అవన్నీ ఇప్పుడు వివరించడానికి సమయం సరిపోదు, కానీ స్పష్టంగా కొన్ని మాటలు మాత్రం మీకు అందించడానికి సిద్ధపడుతున్నాను. ఈ తల్లికి వివాహమైంది. ఆమె భర్త పేరు నాబాలు అని రాయబడింది. ఏం పేరండి చెప్పండి ఒకసారి, ఏం పేరు? ఈ నాబాలు మోటువాడు, బహు దుర్మార్గుడై ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది. అంటే ఈ అబీగైలైనటువంటి తల్లిగారు ఒక మోటువాడితోటి, ఒక మూర్ఖుడితోటి, ఒక దుర్మార్గపు ఆలోచనతో నడిపించబడేటువంటి వ్యక్తితోటి కాపురం చేస్తుందన్నమాట. ఆలోచించండి, మోటువాడితో, దుర్మార్గుడితో కాపురాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వచ్చేటువంటి మనిషి. వీరు బహు ధనవంతులని కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా కూడా వాక్యం వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అయితే ఒక రోజున వేరొక ప్రాంతం వాళ్ళు వచ్చి వారి గొర్రెలు కాసినట్టుగా, వారికి క్షేమదాయకమైన స్థితిలో వారిని ఉంచినట్టుగా వారు ఉండి, అంటే దావీదుతో పట్టిన వాళ్ళు కొంతమంది వచ్చి ఇతను గొర్రెలు కాపలా కాస్తే వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇంతకాలం మీ మధ్యలో మేము పనిచేసాం, ఏం లేదు కానీ మా అందరికి కొంత ఆకలిగా ఉంది, మాకేమి జీతం ఇవ్వద్దు, కొంచెం భోజనం పెట్టించండి అని చెప్పేసి మాట్లాడతాడు. వాళ్ళు అడిగింది ఏంటయ్యా అంటే భోజనం పెట్టించమని. మీకే పని చేసి పెట్టాం కొన్ని దినాలుగా, మేమందరం కాపలాగా ఉన్నప్పుడు మీ గొర్రె పిల్లలు ఏ ఒక్కటి నశించిపోలేదు, ఏ సింహం వచ్చి మీ గొర్రె పిల్లలను ఈడ్చుకుపోలేదు, ఎందుకంటే మేము ప్రాకారంగా వాటిని కాపాడాం కాబట్టి. మాకేమీ వద్దు, ప్రస్తుతం మాకు కావాల్సింది ఏంటయ్యా అంటే కొంచెం అన్నం పెట్టించండి అయ్యా అని చెప్పేసి అడిగారు. దానికి నాబాలు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, ఎవడగాయమన్నాడు మిమ్మల్ని, వాడు చావై చచ్చిపోతాయి, మీరెందుకు కాపలా కాశారు, మీకేం పని అన్నట్టుగా నోటుకు వచ్చినట్టుగా తను మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, తోటి మనిషిని గౌరవించే విధానం జ్ఞానంలోనే దాచబడింది. స్తోత్రం. నీ పని చేసి పెట్టారు వారు, కొన్ని దినాలుగా భోజనం అడిగారు వారు, నువ్వు ధనవంతుడు, పైగా ఎంత ధనముండి ఏం సుఖం, పరులకు ఒక ముద్ద అన్నం పెట్టడం చేతగానప్పుడు కోట్ల రూపాయలను మాత్రం ఉపయోగం ఏముంది, నిరుపేదలైన వారికి ఒక్క పూట భోజనం పెట్టడం చేతగానప్పుడు వేల కోట్లు సంపాదించి ఉపయోగం ఏముంది? నీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎంతోమంది అనాథ పిల్లలు ఉండగా, అనాథ ఆశ్రమాలు ఉండగా, వృద్ధాశ్రమాలు ఉండగా కనీసం వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో పలకరించి ఒక్క పూట వారి చేతికి కనీసం వారి నోటికి ఒక ముద్ద పెట్టలేని వాడివి, నీకు ఎంత డబ్బుండి ఉపయోగం ఏంటి? ఎన్ని కోట్ల రూపాయలు ఉపయోగం ఏంటి? నువ్వు చూసుకోవడానికి తప్ప రేపొద్దు నీవు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నీకు తీసినటువంటి గుంటలో కూడా పడేరు వాటిని. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, ఇతను బహుధనవంతుడు, మోటోడు, దుర్మార్గుడట. అన్నం పెట్టండి అయ్యా మీ ఇంట్లో పనిచేసామంటే వారితో మూర్ఖంగా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వైఖరిని ప్రదర్శించాడు ఈ నాబాలు. ఇంక వాళ్ళల్లో కోపం వచ్చేసింది, ఇంతకాలం మనం పనిచేసాం, అన్నం పెట్టమంటే అన్నం పెట్టినాడు ఇతను, ఇంత మూర్ఖంగా జ్ఞానం లేనివాడిగా మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పేసి వాళ్ళల్లో నాయకునటువంటి దావీదు అనేటువంటి వ్యక్తి పైకి లేచి వీళ్ళతను చంపేద్దాం పదండి అని చెప్పేసి అక్కడి నుంచి వారు బయలుదేరతారు. ఈలోగా ఈ వార్త తెలుసుకున్నటువంటి ఆ ఇంటి పనివాడు పరిగెత్తుకొని వచ్చి అతని యొక్క భార్య అయిన అబీగైల్ దగ్గరికి వచ్చేసి, అమ్మా భయంకరమైనటువంటి విపత్తు రాబోతుందమ్మా, కీడు జరగబోతా ఉందమ్మా అని చెప్తాడు. ఏమైందమ్మా, ఏంటి విషయం, ఏమైందమ్మా ఏంటి విషయం అని ఆలోచన చేస్తే వెంటనే
వాళ్ళు మన దగ్గర పనిచేశారమ్మా. వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మన గొర్రెల్లో ఏ ఒక్కటి కూడా నష్టపోలేదమ్మా. సురక్షితంగా మనకు కాపలా కాశారమ్మా. అయితే మన యజమాని అన్నం పెట్టమంటే నోటుకొచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడారు. ఇప్పుడు వారందరూ ఏమనుకుంటున్నారంటే నాబాల్ని ఇంటి యజమాని చంపేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారమ్మా. అసలే మన యజమానుడు బహు పనికిమాలిన వాడని అతని గురించి, ఇంటి యజమాని గురించి పనివాడు కూడా సాక్ష్యం ఇచ్చిన మాట. ఆ ఇంట్లో పనిచేసే పనివాడు కూడా ఇంటి యజమానుడు పనికిమాలిన వాడిని పేరు సంపాదించుకున్నాడు ఈ నాబాలు. గుర్తుపెట్టుకోండి. నీ గురించి వీధిలో వెళ్ళేటప్పుడు నీ ముందు నవ్వుతూ పలకరించి వచ్చేమో, నువ్వు వెళ్ళిపోయాక నీ నడిపింపు, నీ అజ్ఞానపు దశ, మాట్లాడేటువంటి వైనం ఎంతో. నువ్వు దారిని వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి వెనక వినపడే మాటలు ఎన్నో. నేనేమంటానంటే, నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీతో కఠినంగా మాట్లాడినా, నువ్వు వెళ్ళిపోయాక నీ మంచితనం గురించి మాట్లాడాలి ప్రజలు. చొప్పలకూడదాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీ ఉన్నప్పుడు నీ కఠినత్వం గురించి మాట్లాడొచ్చేమో, నువ్వు వెళ్ళిపోయాక తర్వాత సంగతి మంచోడరా, మంచి అమ్మాయిరా, కఠినంగా ఉంటేనే కానీ మత్స పడని బిడ్డరా, మాట పడిన బిడ్డరా, మంచి శ్రేష్టమైనటువంటి మంచి బిడ్డరా, ఈ పేరు సంపాదించుకోవడం ఎంతైనా మంచిది. కానీ నీ ముందున్నప్పుడు నీ తర్వాతనేనమ్మా, ఏదైనా నీ తర్వాతనేనమ్మా, నీ తర్వాతనని చెప్పి నువ్వు వెళ్ళిపోయాక ఇది పాడు బుద్ధిదే. దీనివల్ల కుటుంబం నాశనం అయిపోయింది, ఇతని వల్ల ఈ కుటుంబం పాడైపోయిందని నువ్వు వెళ్ళిపోయాక నీ గురించి మాట్లాడుకునే ఆ మాటలు నీ చెవిని పడకముందే నీ జీవితాన్ని మార్చుకోమని బైబిల్ చెప్తుంది. విషయానికి వస్తే నాబాలు గురించి పనివాడిచ్చిన సాక్ష్యం మన యజమాని బహు పనికిమాలిన వాడని చెప్పేసి వెంటనే పర్లేదులయ్యా, ఆ వచ్చేవాళ్ళు ఎందరో వచ్చారో మరి కనుక్కో, నేను బయలుదేరుతాను, నా భర్త ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను. అంజూరు పడలు కొన్ని తీసుకుంది, ద్రాక్ష గెల్ల కొన్ని తీసుకుంది, కొన్ని రొట్టెలు తయారు చేసుకుంది, ఎదుటి వెళ్ళింది వారికి. గాడిదెక్కి వాడికి ఎదురు వెళ్ళిపోయింది. ఆ ప్రాంతానికి వాళ్ళందరూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురు వెళ్ళిపోయి, అయ్యా మీలో దావీదు ఎవరయ్యా అంటే, నేనేనమ్మా అన్నాడు ఆయన. వెంటనే తాను ఎక్కువచ్చినటువంటి గాడిదను దిగి నమస్కారం చేసేది. అయ్యా మీరు వస్తున్నారు కదా నాబాలని, అతని భార్య నేనేనయ్యా, దయచేసి తప్పుగా అనుకోమాకండి. నా యజమానుడు ఏదో నోరు కుదరక మాట్లాడాడంట, తొందరపడి మీ మీద దుర్భాషలు ఏవో మాట్లాడాడంట, అతను ఏదో మాట్లాడాడు, ఆ తప్పు అతని మీద అంచమాకండి, ఈ దోషము నాదని ఎంచండి. కట్టుకున్న భార్య తిరిగిపోతాడో, తాగుబోతాడో, మోటోడో, దుర్మార్గుడో అతన్ని భరిస్తూ ఎదుటొచ్చే మనిషికి సమాధానపరుస్తూ, అయ్యా తప్పు అతను కాదులయ్యా, నాదయ్యా, నన్ను క్షమించనని జ్ఞానవంతంగా వెళ్ళి కోపావేశంతో వస్తున్న మనుషులకి దీర్ఘశాంతంతో ప్రత్యుత్తరమిచ్చి వారి కోపాన్ని అణచివేసింది ఈ బిడ్డ. వెళ్ళి చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట జ్ఞానవచనం రాయబడిందండి. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 15 1వ వచనం. మృదువైన మాట, క్రోధమును మాట్లాడే విషయంలో కోపాన్ని రేపేటువంటి మాటలు ఉన్నాయి, ఎంత కోపానైనా చల్లపరిచే మాటలు కూడా ఉంటాయి కదా. మనం ఒక్కోసారి ఇంట్లో ఏదైనా వివాదం, చిన్నపాటి గొడవైందనుకోండి, దాన్ని అంతకంతకు రచ్చగొట్టి రేపుకోవడం తప్ప దాన్ని సద్దుమణిపేటువంటి జ్ఞానం చాలా కుటుంబాల్లో లేదు, చాలా కుటుంబాల్లో లేదు. ఒకవేళ ఆయన సర్దుకోకపోతే ఈవిడ సర్దుకోవటం కానీ, ఈవిడ సర్దుకోకపోతే ఆయన సర్దుకోవటం కానీ లేకపోతే ఆ కుటుంబం అదొక రకంగా తయారవుతాయి. ఎక్కువ శాతం కొన్ని కుటుంబాల్లో ఆవేశపూరితులై జ్ఞానము లేక నోటికి వచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడుకొని జీవితాన్ని పాడు చేసుకున్న కుటుంబాలు, కాపురాలు ఎన్ని ఉన్నాయో ఈ లోకం మీద. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లి వెళ్ళింది, అయ్యా అతను తెలుసు తెలుగు పొరపాటు పడ్డాడయ్యా, నా భర్తేనయ్యా, దయచేసి తొందరపడి మాకండి అయ్యా, మీకు కావాల్సిన అన్నమే కదా, నాకు విషయం తెలియదయ్యా, ముందుగా ఇదిగో మీకు తెచ్చాను భోజనం తినండి అయ్యా అని చెప్పేసి సాష్టాంగ పడింది, తగ్గించుకుంది. అంత ధనవంతురాలయ్యుండి వాళ్ళందరి దగ్గర తగ్గించుకొని మాట్లాడింది. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మనం అలా కాదు. 8 రూపాయలకి నెక్లెస్ గోల్డ్ లాంటిది 8 రూపాయలు కొనుక్కొచ్చి ఉంటుంది, అట్లా ఏమంటారు, రోల్డ్ గోల్డ్. 8 రూపాయలు 10 రూపాయలు కొనుక్కున్నా కూడా మనం లాభపట్టలేం. ఏంటంటే ₹1,00,000 బిల్డప్ ఇస్తూ ఉంటాం మనం. అసలు మనం కంట్రోల్ చేయటం మన వల్ల అవతల మనిషిగా, అమ్మో ఏమే నాకు తెలిసి ఇందిరాగాంధీకి ఆ రోజుల్లో సలహా ఇచ్చిన మనిషి ఈవిడే అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాం. తప్పుగా అనుకోకుండా నా కుటుంబీకులుగా మిమ్మల్ని భావించే మాట్లాడుతున్నా. ఎత్తేవేయడానికి నేను రాలేదు, కానీ క్రీస్తు యొక్క జ్ఞానాన్ని తెలియపరచడానికి మేము వచ్చాం. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా.
ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, ఈ తల్లి ఎంత జ్ఞానంగా వ్యవహరించింది. కోపావేశంతో వచ్చేటువంటి మనుషుల పట్ల దీర్ఘశాంతితో మాట్లాడింది, వారి క్రోధాన్ని చల్లార్చింది, వారికి అన్నం పెట్టింది, క్షేమంగా ఇంటికి వచ్చింది. నేనేమంటా అంటే, చంపడానికి వచ్చేవాళ్ళు అసలు ఈవిడ్నే చంపేస్తే ముందే ప్రిపేర్ అయింది, నా భర్త కంటే నా ప్రాణం ఎక్కువ కాదా. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా. నా భర్త కంటే నా ప్రాణం ఎక్కువ కాదు, ముందు నా భర్త ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, ముందు నా భర్తను నేను కాపాడుకోవాలి. ఎంత జ్ఞానంగా. మోటోడు దుర్మార్గుడు, అతని విషయం అంత పనికి మానసిలో దిగజారిన ఎదుట మనిషి పట్ల ఎంత గౌరవాన్ని ప్రదర్శించింది ఈ తల్లిగారు. తన భర్తని కించపరుచుకొని మాట్లాడలా, తన భర్తని కించపరుచుకొని మాట్లాడలా, గౌరవార్థంగా. అతని తెలుసో తెలియకో అనే మాట కూడా అనలా. అయ్యా దయచేసి ఈ దోషము నాదని ఎంచండి అయ్యా. జ్ఞానం గల నోరు ఎంత చక్కగా మాట్లాడుతోంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఒక్కోసారి మన కోపం వచ్చిందనుకోని పేటరేగిపోయేటువంటి యోచనలన్నీ జీవితంలో ఆవరించినప్పుడు ఎంతగా మాట్లాడుతూ ఉంటే, నా నెత్తిన ఆనాడే నిప్పులు ఏం పోసారట, అసలు ఎవరు బలకట, నా నెత్తిన నిప్పులు పోసారు. నేను ఎత్తి నిప్పులు పోసారా, నీళ్ళుగా మార్చేటువంటి ప్రేమ నీలో లేదా? స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ ఓదార్చుకునేటువంటి నడిపింపు నీకు లేదా? నీ ప్రభు అన్యాయస్తుడు కాడు కదా. దేవుని వైపు తేరి చూసి జ్ఞానం ఏంటో నువ్వు నేర్చుకోగలిగితే, మూర్ఖుడైనా మోటువాడైనా నీ కన్నీటి ప్రార్థన బట్టి అతను కూడా మంచుగడ్డగా మారిపోయే శక్తి నీలోనే దేవుడు పెట్టాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. నీలో ఆ శక్తి ఉంది, నీలో ఆ విధానం దేవుడు ఏనాడో నీలో పెట్టాడు. కాకపోతే ఆ ఓర్పు, ఆ సహనం అనేది నీకు ఇష్టం లేదు. నువ్వు తగ్గించుకోవుగా. ఎముకలు ఇరిగిపోయినా నీ నోటి మాటను తగ్గించుకోను, అంత తెలివి కల దానివి నువ్వు. నిజమైన వాళ్ళ స్తోత్రం చెప్పండి. వాళ్ళకి అర్థమైంది కానీ చెప్పలేకపోయారు. దేవుడు మిమ్మల్ని నిండాలు దీవించును గాక. నా ప్రియమైన స్నేహితులారా, ఎంత ఓర్పుగా మాట్లాడింది ఆ బిడ్డ. జ్ఞానంతో కుటుంబాన్ని కాపాడుకుంది, భర్తను కాపాడుకుంది, ఎదుటి మనిషి పట్ల తన భర్త గౌరవాన్ని ఎంత చక్కగా. కొంతమంది ఆడపిల్లలు ఎంత కోపావేశంతోనే, అసలు నన్ను ఈ ఇంట్లో ఇచ్చారు, నన్ను ఈ ఇంట్లో ఇచ్చి నాశనం చేశారు. అసలు ఆనాడే నాకు ఐఏఎస్ కలెక్టర్ చూశారు నన్ను. ఏ కలెక్టర్కి? నీకు ఐఏఎస్ పలకటమే నీకు రాదు, మళ్ళీ ఐఏఎస్ లేకపోతే కలెక్టర్ గారికి ఇద్దామని చూశారు, నా నెత్తి నిప్పులు పోసారు. అసలు ఏడు ఉండాల్సిన దాన్ని కానే కాదు, నేను బంగారు వీధిలో తిరగాల్సిన దాన్ని. నేనేమాటనంటే, నీ విలువేంటో నీ భర్త విలువేంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఆ పిచ్చి చెప్పల మాటలు మాట్లాడుతున్నావు. చెట్టు కింద ఉంటేనేవి నీ భర్త నీతిగా బతికితే చాలదా? స్తోత్రం కదా గట్టిగా. కోట్ల ఐశ్వర్యం ఉంటే అది జ్ఞానం అనుకుంటున్నావా, ధనం అనుకుంటున్నావా? నీ కుటుంబంలో లోపం ఉన్నవాడో లేకపోతే లోపం లేనివాడో లేకపోతే దుర్మార్గుడు ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, అతనితో జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కుటుంబ పరువు ప్రతిష్టలు జాగ్రత్తగా కాపాడుకుంటే అది జ్ఞానంగా ఎంచబడుతుందని బైబిల్ చెప్తుంది. జ్ఞానము చేత ఇల్లు కట్టబడితే. లేదులే పాస్టర్ గారు, మా ఇంట్లో మనిషి సరైనోడు కాడు, అతని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎంత డబ్బున్నా మాకు ఇంట్లో సుఖం లేదు, ఇలా మాట్లాడు కొంతమంది. ఓ రోజున ఒక అక్క నాకు ఎదురుపడింది. వాక్యం చెప్పాను, వాక్యం అయిపోయింది. నేను వాక్యం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నాకంటే ముందుగా పరిగెత్తిన మనిషి తర్వాత ఉదయాన్నే నాకు ఎదురుపడింది. రాత్రి ఎందుకు పరిగెత్తావు అక్క అని అడిగాను నేను. తప్పుగా అనుకోకండి, మీరు గ్రహించండి చాలు. ఏం లేదన్నా, మా కోసం ప్రార్థన చేయి. అప్పుడు నేను మాట్లాడాను, నువ్వు నడిచేటువంటి నడక దైవ సంబంధమైంది కాదు. ఏ రోజుకైనా అది నీ కాపురాన్ని చీల్చిపడేస్తుంది. నీ పద్ధతి సమంజసమైంది కాదు, ఇది కరెక్ట్ కాదంటే అమంట నాతోటి. అతను సరిగా లేనప్పుడు ఏం చేయమంటావేంటి? నేను బతకాలిగా, నా పిల్లలు బతకాలిగా. నువ్వు నీ పిల్లలు బతకాలంటే దారి తప్పు జీవితాన్ని కొనసాగిస్తావా? నువ్వు నీ పిల్లలు బతకాలంటే నీతిమాన పనిచేసి జీవితాన్ని పోషించుకుంటావా? అది బతుక? అది దైవ సంబంధమైందా? అది దేవుని ప్రేరితమైందా? దేవుడు అలా బతకమని చెప్పాడా? ఇటుక రాళ్ళు మోసుకుంటూ పిల్లల్ని పోషించిన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. స్తోత్రం గట్టిగా. మట్టి పని చేసుకుంటూ పిల్లల్ని, కడుపుకు పుట్టిన పిల్లల్ని నీతిగా పెంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పూట కాపూట రెక్కల కష్టాయితంతో పిల్లల్ని గట్టిగా పోషించుకొని మంచి స్థాయికి తెచ్చుకున్న చరిత్ర పుట్టల్లో మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీతి తప్పి సంపాదించే సొమ్ము వల్ల
నీ బిడ్డలకు పెడితే రేపు నీ బిడ్డలు ఈ సొమ్ము ఎక్కడదని అడిగితే ఏం చెప్తావు? నీ బిడ్డలు ఒక సమయం వచ్చినప్పుడు, ఒక ఆలోచనకు వచ్చినప్పుడు, ఒక స్థాయికి వచ్చినప్పుడు ఈ సొమ్ము ఎక్కడదని అడిగితే ఏం చెప్తావు నువ్వు? నా ప్రియమైన స్నేహితులారా, జ్ఞానం లేకపోతే చెరపట్టబడిన పరిస్థితి, జ్ఞానం లేకపోతే జీవితం భ్రష్టు పట్టిన పరిస్థితి, జ్ఞానం లేకపోతే కాపురం నడివీధుల్లో చిందులేసేటువంటి పరిస్థితి, జ్ఞానం లేకపోతే కుటుంబం కొనారిల్లిపోయేటువంటి పరిస్థితి. చాలా కుటుంబాల్లో ప్రభు చెప్తున్న మాట, జ్ఞానం కలిగి నీ జీవితాన్ని కొనసాగించావు. జ్ఞానం అనేది నీ జీవితంలో ఉంటే నీ ఇల్లు కట్టబడుతుంది. స్తోత్రం. జ్ఞానం చేత మూర్ఖుడైన భర్తని, మూర్ఖుడైనటువంటి దుర్మార్గమైనటువంటి మనిషితో కాపురం చేస్తూ తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది జ్ఞానం వల్లనే. నా ప్రియమైన అన్నలారా, కుటుంబంలో రకరకాల కలతలు ఉండొచ్చు. జ్ఞానం చేత వాటిని సవరించుకోవచ్చు. రకరకాల పరిస్థితులు ఎదురు కావచ్చు. కలిమిలేముని జీవితం ఎదురవ్వచ్చు. సుఖదుఖాల జీవితం ఎదురవ్వచ్చు. చెప్పశక్యంగా ఆయన పరిస్థితుల జీవితంలో ఆవరించవచ్చు. పరిస్థితులు ఏదైనా రావచ్చు. జ్ఞానం జ్ఞానంగానే నిన్ను ముందుకు తీసుకువెళ్ళితే, జ్ఞానం జ్ఞానంగా నిన్ను బలపరుచుద్ది. జ్ఞానం జ్ఞానంగానే నిన్ను ఉన్నత శిఖరాల మీద నడిపిస్తుంది. జ్ఞానం జ్ఞానంగా నిలబెట్టింది నిన్ను. ఏ రోజుకైనా రే వాడు అన్ని కష్టాలు వచ్చినా, భార్యకి అన్ని దెబ్బలు తగిలినా, పిల్లలకు అంత పరిస్థితి వచ్చినా నీతి తప్పని మనిషిరా, జ్ఞానం గలవాడరా, ఎంత శ్రేష్టమైన మనిషిరా, ఎంత గొప్పోడురా. ఒక టైం వచ్చింది నీ గురించి ప్రస్తావించినప్పుడు జ్ఞానం కలిగిన వాటిని పేర్లు వరుసలో నీ పేరు కూడా ఆ పేరులో ఉండాలా. ఎంతమంది ఐశ్వర్యవంతున్నారు లెక్కలోకి రారు, కానీ ఎంతమంది జ్ఞానవంతులు ఉందో మాత్రం దేవుని జ్ఞాపకాల్లో మిగిలిపోతారు వాళ్ళు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుందని బైబిల్ చెప్తుంది. రెండవది, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు ఎవరిని సంతోషపెడతాట? చెప్పాలి గట్టిగా. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుద్ది, కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకో. రెండవది, జ్ఞానము వలన తండ్రిని సంతోషపరచొచ్చట. జ్ఞానం చేత జన్మనిచ్చిన తండ్రిని సంతోషపెట్టవచ్చు. జ్ఞానం చేత జన్మనిచ్చిన తండ్రిని మాత్రమే కాదు, నిన్ను భూమి మీదకి పంపించి అరచేతులు చెక్కుని నాసికందంలో ప్రాణం పోసాడే ఆ తండ్రిని కూడా సంతోషపెట్టవచ్చు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, భక్తుడైనటువంటి కీర్తనకారుడు దావీదు అంటాడు, నా తల్లి తండ్రి నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీస్తాడు, యెహోవా నా కాపరి అంటాడు. మా అమ్మా నాన్నకంటే ముందు నా దేవుడే అంటాడు. అయినా ఒక మాట మీకు జ్ఞాపకం చేయటం మంచిది. చదువుకునేటువంటి పిల్లలైనా, నేటి ఉన్నటువంటి ఏ మనుషుడైనా మన అమ్మా నాన్న పట్ల గౌరవార్థంగా ఎంతవరకు మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఆలోచించండి. నిన్ను బట్టి మీ నాన్న, నిన్ను బట్టి మీ తల్లిగారు వీధిలో ఘనంగా చెప్పుకునేటువంటి పేరు సంపాదించుకోవాలి. యెషయి ఎవరో అంతకుముందు తెలియదు. రాజైన సౌలు ఈ బాలుడు ఎవరి కుమారుడు అంటే యెషయి కుమారుడు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ ఎవరి కుమారుడు అంటే యెషయి కుమారుడు. దావీదుని బట్టి తండ్రికి పేరు వచ్చింది. చెప్పకూడదు గట్టిగా ఒకసారి. నిన్ను బట్టి మీ నాన్నగారు వీధిలో తలెత్తుకోవాలి. నిన్ను బట్టి మీ నాన్నగారు అతిశయపడేసినటువంటి స్థాయికి నువ్వు రావాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ఒక మంచి ఉన్నతమైన ఆలోచనకు వెళ్ళిపోవాలి. నిన్ను బట్టి ఆలోచించండి. పిల్లలు బాగా చదివి మండల స్థాయిలో మొదటి ర్యాంకులో బాగా చదివారనుకోండి, మంచి ఫస్ట్ ర్యాంకులో వచ్చారనుకోండి, ఎంత సంతోషం ఉంటుందో. జిల్లా స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో కనుక మంచి పేరు వస్తే నిజంగా ఎంత బాగా చదివాడయ్యా మీ పిల్లాడు, నిజంగా గొప్పగా అని వాళ్ళందరి మధ్య పిల్లలు బాగా చదివిన ఆ మధ్య ఒక వీడియో క్లిప్ చూస్తే, నేను బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చినటువంటి పిల్లలకి ప్రధానోపాధ్యాయులు ఒక మంచి గిఫ్ట్ వాళ్ళ చేతుల మీద ఇస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. ఆ పిల్లాడు పైకి వస్తూ ఉంటే ఆ ఇచ్చేటువంటి బహుమతి ఆ బాబు తీసుకుంటాడు. వాళ్ళ నాన్న దూరంగా ఉంటే ఆ వీడియో ఎలా కవర్ చేస్తే తెలియదు, కానీ వాళ్ళ నాన్న కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి. అదేంది బహుమతి తీసుకునేటప్పుడు వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడేంటి అనిపించేది తెలియక నాకు అప్పుడు అనిపించింది, అవి కన్నీళ్ళు కాదు, సంతోషంతో నిండిపోయిన ఆనంద బాష్పాలు. చెప్పకూడదా గట్టిగా ఒకసారి. ఎప్పుడైనా నిన్ను బట్టి ఆనంద బాష్పాలు తెచ్చేటువంటి బిడ్డగా ఎప్పుడైనా ఉన్నావా నీ తండ్రికి? ఈ తండ్రికి మాత్రమే కాదు, ఆ తండ్రికి కూడా సంతోషాన్ని పుట్టించే బిడ్డగా నువ్వు ఎదుగుదువుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా.
ఏంటి ఆ తండ్రి కోరిక ఏంటో, ఆ తండ్రి ఉద్దేశం ఏంటో, ఆ తండ్రి నడిపింపు ఏంటో ఒకళ్ళు ఇటు వచ్చి ఒకసారి పిల్లల్ని కూర్చోబెట్టు. ఇటాను అయ్యా కూర్చో నాన్న కూర్చోండి. వెరీ గుడ్, మంచి పిల్ల మన పిల్లలు. జొన్నగడ్డ పిల్ల అంటే మామూలు పిల్లలు కాదు, నాకు తెలుసు. కూర్చో నాన్న. ఆ పాప కూడా మళ్ళీ మంచి పిల్ల. వెరీ గుడ్. వాళ్ళని అట్టైనా సరే కారులో తిప్పాలి, జొన్నగడ్డ మొత్తం నేను ఎక్కించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. చెబుతా గట్టిగా హల్లెలూయా. ఓకేనా, మిమ్మల్ని కారులో తిప్పుతాను. అర్ధరాత్రి 1 గంటకి తిప్పుతా, అక్కడే కూర్చోండి, లేవకండి. ఓకేనా, దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడికి వచ్చాక ఇప్పుడు ఏదో మంచి విషయాన్ని ప్రస్తావించాం. ఎక్కడికి వచ్చాం? పరలోకపు తండ్రికి సంతోషాన్ని పుట్టించేటువంటి కార్యం. అసలు పరలోకపు తండ్రికి ఏం చేస్తే సంతోషమో బైబిల్లో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణమునందురు చేత నాకేమాత్రమైన సంతోషం కలుగుద్దా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు స్తోత్రం. శబ్దం గట్టిగా ఒకసారి. నీ ప్రవర్తన మార్చుకుని బ్రతికితే పరలోకపు తండ్రికి సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముందంటే మన ప్రవర్తనలో, మన ప్రవర్తన దోషపూరితమైన ప్రవర్తన, మన ప్రవర్తనలో నీచవర్తన ఉంది, మన ప్రవర్తనలో కుళ్ళు ఉంది, మన ప్రవర్తనలో ద్వేషం ఉంది, మన ప్రవర్తనలో ఎదుటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటే వారవలేటువంటి అజ్ఞానపు నడిపింపు మన ప్రవర్తనలో ఉంది. అంతేకాదు, మన మనసుకు నచ్చినట్టు మనం బ్రతకటమే కానీ దైవత్వానికి నచ్చినట్టుగా బ్రతకటం మనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. పరిశుద్ధత, నీతి, యథార్థత, దేవుని నడిపింపు, దైవ జ్ఞానం, దేవుని ఆలోచన, ఒక మనిషిగా మానవత్వం కలిగి జీవితాన్ని కొనసాగించాలి. ఈ దిశగా ఎప్పుడు ఆలోచన చెయ్యం. నువ్వు నీ స్వార్థం, నేను బ్రతికితే చాలు, నా కుటుంబం బ్రతికి చాలు, నేను ఎట్టయినా బతుకుతాను, నా ఇష్టం, నా ఇష్టం, ఇది వ్యక్తిగతంగా నీ గురించి నువ్వు ఆలోచన చేసేటువంటి విధానం ఇదే. ఒక మనిషి మార్గం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తనకు అది యథార్థంగా కనిపించొచ్చేమో, తుదకు అది మరణానికి దారితీనని బైబిల్లో రాయబడిందండి. ఇవాళ నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని కొనసాగించవచ్చు, నీకు నచ్చింది రేపొద్దున విషంగా మారచ్చు. నోటికి తీపిగా ఉండేది కడుపుకు మధురంగా ఉండకపోవచ్చు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు కదా. నోటికి తినటానికి మధురంగా ఉండొచ్చేమో, అది కడుపుకు అది ఆరోగ్యం కలుగు చేస్తాను అనుకోమాక. నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఇవాళ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, ప్రపంచంలో. ఏంటమ్మా హాస్పిటల్లో ఉన్నావు ఏంటో తల్లి అంటే, చెప్పాడు అన్న, అమ్మాయికి బాగా గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది, బాగా ఆరోగ్యం దెబ్బతిందన్న, ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇక ఆ అమ్మాయి అక్కడే ఉంది. నన్ను బండి ఎక్కించడానికి యువతలకు వచ్చాడు గుంటూరులో. వస్తే ఏం చెప్పేదన్నా, దీనికి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ తినిదన్నా, ఎప్పుడు నూడిల్స్ పిచ్చాను దీనికి, ఎప్పుడు బిర్యానీ పిచ్చాను దీనికి, నేను తినొద్దు అంటలేదన్నా, అవన్నీ తెచ్చుకొని తింటుంది. ఇప్పుడు రోగం అని గిలకలు కొట్టుకుంటుందన్నా, నేనేం చేసేదన్నా అంటున్నాడు. నిజమే కదా, నీకు ఆరోగ్యం పాడవుతున్న సంగతి నీకు తెలుసు. పిచ్చి చపలపు తిండి మాత్రం వదిలిపెట్టవు. నీ సాగు తెలివితేటలు అట్లాంటివి. నిజమే అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒప్పుకోరు మీరు, ఒప్పుకున్న వాళ్ళు దానిలో నా దేవుని కుటుంబీకులారా జాగ్రత్త పడండి. ఓ పక్కన ఆరోగ్యం పాడైపోతున్న సంగతి నీకు తెలుసు, అయినా నీ పద్ధతి మార్చుకోకపోతే ఎట్లాగా? ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టి దైవ సంబంధమైన పరిశుద్ధమైన బిడ్డగా బతికితే దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం. నిజమైన తండ్రి, భౌతిక పరంగా మన కన్న తండ్రి, నువ్వు పరిశుద్ధుడిగా బతికేటువంటి తలంపులతో తనకు ఇష్టమైతే అంతకు మించిన ఆనందం లేదు. అతను ఒకవేళ లోకరీతిగా జీవితాన్ని కొనసాగించిన నీ కన్నతండ్రి తాగుబోతోడు కావచ్చు, పేకాటోడు కావచ్చు, ఇంకేదైనా పిచ్చి అలవాటు ఉన్న పరలోకపు తండ్రి మాత్రం నీ గురించి చక్కగా సంతోషిస్తాడు. నువ్వు పరిశుద్ధుడిగా బతికితే, నీవు నీతి న్యాయాలు జరిగిస్తూ బ్రతికితే. అదే అధ్యాయంలో ఉంటుంది, చదువుతులే కానీ 18వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న యెహెజ్కేలులో. నీతి న్యాయాలను జరిగిస్తే నువ్వు బ్రతుకుతావు, దాన్ని బట్టి దేవుడే సంతోషిస్తాడట. పరలోకపు తండ్రి నీలో ఉన్న జ్ఞానాన్ని చూసి సంతోషపడాలి. పరలోకపు తండ్రి నువ్వు జరిగించే నీతి న్యాయాల పద్ధతిని చూసి ఆయన సంతోషపడాలి. నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించి దైవ సంబంధం నీతి కలిగి జీవితాన్ని కొనసాగిస్తే దాన్ని చూసి దేవుడు సంతోషించాలి. దేవుడికి ఏం అవసరం లేదో, నీ పాప జీవితాన్ని విడిచిపెడితే దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఎందుకయ్యా ఆయనకు అంత సంతోషం ఏంటి? నా బ్రతుకు మార్చుకుంటే ఆయనకు అంత సంతోషం ఏంటి అంటావా? నిన్న ఆయన
అరచేతుల్లో చెక్కుకున్న దేవుడమ్మా. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. నిన్ను అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమామూర్తి ఆయన. అందరూ మర్చిపోతారేమో, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాడమ్మా. అందరూ విడిచిపెట్టొచ్చేమో, నీకు అయిన వాళ్ళు, బంధువులు, ఒక్కోసారి అయిన వాళ్ళు, ఇంకేదైనా ఒకే చోట కొన్ని పరిస్థితుల్లో అడ్డం వచ్చిన మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకోవచ్చేమో, అందరూ విడిచిపెట్టొచ్చేమో. దేవుడు నిన్ను వదిలిపెట్టడం, దేవుడు విడిచిపెట్టడం. నీ బ్రతుకుని చక్కగా దేవునికి నివేదించుకుంటే చక్కగా దేవుడు నిన్ను కాపాడుతాడు. అరచేతుల నుంచి చెక్కున్నాడు ఆయన, అరచేతి చెక్కున్నాడు. జన్మనిచ్చిన తల్లి కూడా ఒకసారి కడుపు మండి పిల్లల మాట అనక ఇల్లంతా తాకట్టు పెట్టి పొలమంతా పాడైపోయి ఏ కాడికి వడ్డీలకి కడతా నా కడుపుని చెడబుట్టావురా, పోరా నువ్వు చచ్చావనుకుంటా, నా కడుపును పుట్టలేదనుకుంటా పో అనేది అమ్మ కూడా ఒక్కోసారి. ఎంత దుర్నీతి వ్యవస్థ, దుర్మార్గం జీవితాన్ని కొనసాగించిన పరలోకపు తండ్రి నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాడా ఆయన. ఈరోజు దేవుని పాదాల దగ్గర నువ్వు రావాలే కానీ, ఆ తండ్రి దగ్గరకు నువ్వు రావాలే కానీ, జ్ఞానం కలిగి నీ జీవితాన్ని కొనసాగించాలే కానీ, నీ పట్ల ఉన్నతమైన తన కృపను కనుపరిచి ప్రశస్తమైన తన స్థానాన్ని తీసుకువెడతాడు ఆయన. మనకేమో లోకములో అంతా ఇష్టపడతాం, తండ్రిని సంతోషపరచడం మాత్రం మనకి ఇష్టం లేదు. పవిత్రమైన జీవితం పట్ల ఇసుమంతా కూడా మనం ఆలోచన చేయం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటే పరలోకపు తండ్రికి సంతోషం. నీ జీవితాన్ని నీతి న్యాయాల వరసలో నడిపిస్తే పరలోకపు తండ్రికి సంతోషం. నీ జీవితం నువ్వు వెలిగి అనేకులు వెలిగిస్తే పరలోకపు తండ్రికి సంతోషం. నీ బ్రతుకుని దేవునికి నివేదించుకుంటే పరలోకపు తండ్రికి సంతోషం. ఏ ప్రభువుని నేను ప్రకటిస్తున్నానో వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న తండ్రి ఆయనే. దేవునికి మహిమగలను గాక. ఏ తండ్రిని నేను ఈ రాత్రి ప్రకటన చేస్తున్నాను, సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఆయనే. ఏ తండ్రిని నేను ప్రకటిస్తున్నానో భూమి ఆకాశాలను కలుగు చేసిన తండ్రి ఆయనే. ఏ తండ్రిని నేను విశ్వసించి ప్రభువునందు దేవుని సేవ చేస్తున్నానో ఆ తండ్రి ఈ మట్టి బొమ్మకు ప్రాణం పోసినవాడు ఆయన. నాకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న సకల మానవాళికి ప్రాణం పోసినవాడు ఆయనే. స్తోత్రం. మానవాళి శాపం చేత, పాపం చేత, దోషం చేత కొట్టుమిట్టాడుతూ ఉంటే వారి పట్ల కృపను కనికరించి, కృపను కనుపరిచి నిష్కళంకమైన తన రక్తాన్ని ధారపోసి తన ప్రేమను వెల్లడి చేసిన పరమ తండ్రి ఆయనే. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. ఆయన ద్వారానే మనందరికీ శాప పాప దోష విమోచన ఉంది. ఆయన ద్వారానే నిత్య రాజ్యం ఉంది. ఆయన ద్వారానే యుగ యుగాలకు దేవుని మహిమలో ప్రవేశించేటువంటి మహద్భాగ్యం కల్పించబడింది. భూమి మీద తండ్రి ఒకవేళ నిన్ను చేతరించుకుంటాడేమో, పరలోకపు తండ్రి నిన్ను చేతరించుకునేవాడు కాడా. భూమి మీద తల్లికి నువ్వు అసహ్యం కావచ్చేమో, పరలోకపు తండ్రికి నువ్వు ఎప్పటికీ అసహ్యం కావా. నీ ప్రవర్తన మార్చుకుంటే ఆయనకు సంతోషం. నీతి కలిగి దైవత్వం కలిగి జీవితాన్ని కొనసాగిస్తే ఆయనకు సంతోషం. జ్ఞానం గల కుమారుడు పరలోకపు తండ్రిని సంతోషపరుస్తాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన మిత్రులారా, దేవుని బిడ్డలారా, జ్ఞానం నీలో ఉంటే ఇల్లు కట్టుకుంటావు. ఇల్లు కట్టుకోవడం అంటే డాబాలు కట్టడం కాదు బాబోయ్. నీ కుటుంబాన్ని, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్తని, ముక్కు పచ్చడాన్ని, పసిపిల్ల జీవితాన్ని భావితరాలకు దీవెనకరంగా ఉండిపోయే దిశగా కట్టుకుంటావు. నీవు అజ్ఞానంగా ఉంటే నేను బతికితే చాలే, పిల్లలు చేస్తే సచ్చారు. అజ్ఞానంగా ఉంటే నేను తర్వాత సంగతి, నా భర్త పోతే పోయాడు, నేను తర్వాత సంగతి, నా భార్య పోతే పోయింది. ఇలా మూర్ఖంగా అజ్ఞానంగా ఆలోచన చేసినటువంటి కుటుంబాలు లేకపోలేదు. నువ్వు పవిత్రంగా బతకటం పరలోకపు తండ్రికి సంతోషం. నువ్వు జ్ఞానం కలిగి బతకడం పరలోకపు తండ్రికి సంతోషం. నిజంగా ఈవేళ ఈ దైవ జ్ఞానం నీ గుండెల్లో ఉంటే నీ ఇల్లు కట్టబడుతాయి, నీ కాపురం కట్టబడుతాయి, నీ బిడ్డలు కట్టబడతారు, తరాలకు దీవెనకరంగా మిగిలిపోతారు. మచ్చ పడకుండా, మాట పడకుండా నిందలేని బిడ్డలుగా నీ బిడ్డలు మిగిలిపోతారు. జ్ఞానవంతులుగా మిగిలిపోతారు నీ బిడ్డలో. రత్నరాసులకి ఎంత విలువ ఉందో నాకు తెలియదు, కానీ జ్ఞానం కలిగిన బిడ్డకి దేవుడు ఎంత గొప్ప విలువిచ్చాడో. స్తోత్రం కలుగునుగాక. నిజమేనయ్యా, ఇంత జ్ఞానం నాకు రావాలంటే నేనేం కలిగి ఉండాలంటారేమో. బైబిల్లో రాయబడింది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 28 చూడండి ఒకసారి. ముగింపులోకి వచ్చేద్దాం. యోబు గ్రంథం 28 మరియు యెహోవా యందలి భయభక్తులే
జ్ఞానము. చాలుమా. అదే సామెతల గ్రంథంలో 9:10 కూడా చదవండి. 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. భయము భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగిస్తే అది జ్ఞానమని బైబిల్ సెలవిస్తోంది. భయము భక్తి కలిగి చుట్టూ ఉన్న మనుషులు కాదు నువ్వు భయపడాల్సిందే, నీ దేవునికి భయపడాలి. చుట్టూ ఉన్న మనుషులను మభ్యపెట్టే ప్రయత్నం కాదు నువ్వు చేయాల్సింది, దేవుడు నన్ను చూస్తున్నానని భయపడాలి. నేను ఈ మాట అంటే ఎంతగా కవర్ చేసుకుంటాను భూమి మీద, దేవుని కాడ ఎలా కవర్ చేసుకోగలను? పైన దేవుడు చూస్తున్నాను నన్ను. కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఆలోచన చేస్తా, నేను చేసేది ఎవరికి తెలియదు, నేను ఎవరికి దొరకను, నేను చాలా తెలివి కలదాన్ని, నేను చాలా తెలివైన వాడిని, నేను ఎవరికి దొరకను తెలుసా నీకు అన్నట్టుగా ఆలోచన చేసేవాళ్ళు. ఎవరికి దొరకవా? మరణం ఈ రాత్రి తలుపు తడితే ఎవరికి దొరుకుతావు నువ్వు? ఈ రాత్రి మరణం నిన్ను తలుపు తడితే నువ్వు ఎవరికి దొరుకుతావు? ఎవరికి దొరకవు, కానీ మట్టికి బాగా దొరుకుతావు రేపొద్దున. ఈ మట్టికి రేపొద్దున దొరుకుతాను. ఇవాళ సవాళ్ళు విసరొచ్చు, తొళ్ళగొట్టొచ్చు, మీసాలు తిప్పొచ్చు, ఎన్ని విధాలుగానే నీ అజ్ఞాన దశతో నువ్వు మాట్లాడవచ్చు. ఈ రాత్రి ప్రాణం పోతే తెల్లారి పొద్దున అందరికీ మట్టికి చిక్కుతాను, మట్టేసి వస్తారు. ఇక నీ జీవితం ఆ పాటిది. ఏ పాటిది నీ జీవితం? నీ జీవితం ఆ పాటిది. ఈ మాత్రానికి ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటామో. భయభక్తులు కలిగి ఉన్న 2 నాళ్ళైనా, గడిపిన జీవితంలో గడిపిన 1 గంట అయినా భయభక్తులు జీవితాన్ని కొనసాగిస్తే అది జ్ఞానమని బైబిల్ చెప్తుంది. ఆ జ్ఞానం చేత నీ ఇల్లు కట్టబడితే, ఆ జ్ఞానాన్ని బట్టి పరలోకపు తండ్రి సంతోషిస్తాడు, నీ కుటుంబం కూడా సంతోషిస్తారు. ఆ జ్ఞానాన్ని బట్టే నీవు నీ కుటుంబం తరములకు దీవెనకరంగా మిగిలిపోతారు. జ్ఞానం వల్ల కలిగే మరొక ప్రయోజనం, ఈ ఒక్క మాట చెప్పేసి నా మాట ముగిస్తా. చెప్పనా ముగించినా? చెప్పనన్న వాళ్ళు ఒకసారి మీ రైట్ హ్యాండ్ చూపించండి. పాపం కోపం వచ్చినట్టుంది చాలామందికి. వామ్మో నాకు ఆకలి అవుతుంది, నేను తినకుండా వచ్చి నాకు ముద్ద తినొచ్చినా బాగుండేది, ఏంటి నాకు ఈ పరిస్థితి వాళ్ళ అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత తెలివైన వాళ్ళు వీరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమో ఈ ఒక్క మాట చెప్పేసి ముగిస్తానమ్మా. వాక్యం అర్థమవుతుందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జ్ఞానం చేత నీ ఇల్లు అనగా నీ కాపురం కట్టబడితే, జ్ఞానం చేత తండ్రి సంతోషిస్తాడు. జ్ఞానం చేత 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనాన్ని చదవండి ఒకసారి. నీతిమంతులు ఇచ్చు ఫలం జీవవృక్షం, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. స్తోత్రం విధంగా గట్టిగా ఒకసారి. భయము భక్తి కలిగి పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ దైవ నియమంలో ఎక్కడా కూడా దారి తప్పక దేవుని మహిమార్థం బ్రతుకుని కొనసాగించే మనిషి ఇతరులను రక్షిస్తారు. ఎవరిని? ఇతరులను రక్షిస్తారు. దారి తప్పిపోయిన వారిని వీళ్ళే రక్షిస్తారు. చెడి పడిపోయిన జీవితాన్ని వీళ్ళే వెళ్ళి ఆదరించి, అలా కాదు జీవితం. ఒకప్పుడు నేను దెబ్బతిన్నాను, ఈ దెబ్బ నీ మీదకి రాకూడదు, నా మాట వినావు. జ్ఞానాభివృద్ధి పొందిన నీ అనుభవాన్ని బట్టి మరొక బిడ్డ జీవితం బాగుపడుద్ది. స్తోత్రం కలుగునగాక. జ్ఞానం కలిగిన బిడ్డ, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన బిడ్డ, ఇప్పటిదాకా నువ్వు నడిచింది అజ్ఞానపు దశ, అదితో ఇదిగో నేను నడుస్తున్నా చూడు, నా వైపు చూడు ఒకసారి. ఏ ప్రభువు నేను నమ్ముకున్నానో ఆయన జ్ఞానాన్ని నాకు ఉపదేశించాడు. ఏ ప్రభు యొక్క పాదాల కాడ నా జీవితాన్ని నివేదించుకున్నానో ఆయన నాకు జ్ఞానోపదేశం చేశాడు. చెడిపోయిన మనిషి నేను, పడిపోయిన మనిషి నేను, నవ్వులు పాలైన మనిషి నేను, అపహాస్యం పాలైన మనిషి నేను, దుర్మార్గపు మనిషి నేను. ఆయన రక్తం ద్వారా నన్ను కడిగాడు. ఆయన నేను భయభక్తి నిలిపిన మనిషినే. నా బ్రతుకుని మార్చుకున్నాను. నా జీవితం, నా కుటుంబం కట్టబడింది. ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన కృపచేత నాకు రక్షణ కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, పాడవమాక, రా. ఇప్పటికైనా నీలో ఉన్న జ్ఞానపు తలంపుని బట్టి చెడి పడిపోయిన మనిషిని నీవు రక్షణలోకి నడిపిస్తావని బైబిల్ సెలవిస్తోంది. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. లోకం నేను బ్రతికితే చాలని కోరుకుంటుంది. దేవుని బిడ్డ నేను బ్రతకటమే కాదు 10 మందిని బ్రతికించాలని కోరుకుంటాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, హల్లెలూయా.
నువ్వు బ్రతకడం మాత్రమే కాదు, నీ జీవితం నీతో పాటు ఆగిపోతే అందులో ఉపయోగం ఏముంది? నిన్ను బట్టి 10 మంది కుటుంబాలు కట్టబడాలి, నిన్ను బట్టి 10 మంది కుటుంబాల్లో కన్నీరు తొడమపడాలి, నిన్ను బట్టి అనేక మంది జీవితాల మధ్య అనేకులు వెలుగులోకి రావాలి. అందరి వలె నా ఊపిరి పోతే ఉపయోగం ఏంటి? ఈ ఊపిరి పోకమునిపే నిన్ను బట్టి, నీ కన్నీటి ప్రార్థన బట్టి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, నీలో ఉన్న దైవ జ్ఞాన సంపత్తిని బట్టి నిన్ను చూసిన వారు ఆ బిడ్డలాగా నేను కూడా బతకాలా? పసికాపురం అయితేనేమి ఎంత నీతి కలిగి బతుకుతున్నారు, ఆ బిడ్డలాగా నేను కూడా చర్చికి వెళ్ళాలా? స్తోత్రం. నిన్ను చూసి అనేకులకు జ్ఞానం కలిగేటట్టుగా నీ జీవితాన్ని కొనసాగించాలి. నిన్ను చూసి అనేకులు రక్షణకు వచ్చే విధంగా నీ జీవితం కొనసాగించబడాలి. నిన్ను చూసి అనేకులకు దైవస్థానం నడిపింపేటో స్పష్టంగా అర్థం అవ్వాలి, అద్దంలో కనిపించినట్టుగా అర్థం అవ్వాలి. రాత్రి వాక్యాన్ని ఆలోచిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించు. జ్ఞానం అనేది నీలో ఉంటే ఇతరులను కూడా నువ్వు రక్షిస్తావని బైబిల్ చెప్తుంది. అవును, ప్రస్తుతం లోకం శాపం చేత, దోషం చేత, పాపం చేత కొట్టుమిట్టాడుతూ ఉంది. అలవాట్లు మానుకోలేక, అనారోగ్యం పాలై, చేతిలో డబ్బులు లేక శవాలుగా మిగిలిపోతున్న జీవితాలు ఎన్నో. వాళ్ళకు జ్ఞానం లేకనే చెరపట్టబడ్డారని బైబిల్ చెప్తుంది. జ్ఞానం లేకనే వారి జీవితాలు నాశనానికి నడిపించుకున్నారని బైబిల్ సెలవిస్తోంది. సామెతలో రాయబడింది, నాశనానికి జోగుచున్న వారిని నువ్వు వెళ్ళి రక్షింపవా అని బైబిల్లో రాయబడిందండి. స్తోత్రం నిజంగా గట్టిగా ఒకసారి. బైబిల్ కోరుకునేది మనుషులందరి రక్షణ. బైబిల్ కోరుకునేది మనుషులందరి దైవత్వంలో వారు నింపబడాలని, మనుషులందరి దైవత్వంలో నింపబడాలని బైబిల్ కోరుకునేది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. స్తోత్రం గట్టిగా. బైబిల్ కోరుకునేది యుగ యుగాలు దేవుని మహిమలో నీ జీవితం కొనసాగించబడాలని. దేవుడు కోరుకునేది నువ్వు పరిశుద్ధుడిగా బతకాలని. ఒక్కసారి ఆలోచించండి. నీ గుండెల మీద చేతులు వేసుకొని ఈరోజు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? నిజంగా నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఇతరులకు రక్షణకరంగా నీవైనా మారిపోయావా? మన దేశానికి ఓ పెద్ద ఆవిడ వచ్చింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు అక్కడ రోడ్డు అమ్మట ఓ పెద్ద ఆయన పడిపోయాట. పడిపోతే దారిని ఎంతోమంది వెళుతున్నారు కానీ వెళ్ళి పెద్ద ఆయన పడిపోయని చెప్పేసి పరామర్శించి అతను ఎందుకు పడిపోయాడని చెప్పేసి ఆలోచన చేసి మంచినీళ్ళు కూడా పోయలేదట. ఈ పాప స్కూల్కి వెళ్తూ ఉంది, దారిన వెళుతూ ఉంది. ఆ పెద్ద ఆయన కాడికి పోయి ఎవరో ముక్కు మొహం తినేటువంటి పెద్ద ఆయన ఆ బుక్స్ పక్కన పడేసింది. తాతయ్య తాతయ్యలే అంటే పలకట్లేదు. వాళ్ళని వెళ్ళి పిలిస్తే రాలేదు. వాటర్ బాటిల్ తీసుకొని మొక్క మీద నీళ్లు చిలకరించి పైకి లేపితే కదిలాడు ఆ పెద్ద ఆయన. వాళ్ళని దారిని వీళ్ళందరినీ బతినాడు. అయ్యా తాతయ్య చనిపోయేలా ఉన్నాడయ్యా, రెండయ్య హాస్పిటల్ తీసుకొని చెప్పేసి వాళ్ళని ప్రాధేయపడి తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించింది ఆ పాప. తన జీవితంలో అవన్నీ అలాంటివి ఎన్నో చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. నేను కూడా దేవుని ప్రేమను బట్టి దిక్కులేని బిడ్డలకి, అనాథలేని బిడ్డలకి నేనే ఒక అమ్మగా మారాలని కోరుకుందా తల్లి. స్తోత్రం చెప్దాం గట్టిగా. కాలికి బాగా పుండు పడితే సన్నని పురుగులు పడిపోయినాయి. అరికాల లోపల బాగా పెద్ద పుండు పడిపోయింది. ఓ విఐపి వచ్చి, అమ్మ నేను అమ్మగారిని చూడాలి, దయచేసి త్వరగా రమ్మని, నేను బయట కూర్చున్నాను చెప్తాడు ఆయన. ఆ మధ్యలో ఉంటుండే మనిషి వెళ్ళి, అమ్మా దయచేసి నీకోసం పెద్ద ఆయన వచ్చారు, నేను చూడాలనుకుంటున్నానమ్మా, ఆయన త్వరగా రావాలి నువ్వు అని చెప్పేసి మాట్లాడితే, ఒక్క 2 నిమిషాలు ఆగమనయ్యా వస్తున్నాను అన్న అని చెప్పింది. లోపల అలాగనే ఉంది, రాలేదు. మళ్ళీ ఇవి అయిపోయి, అమ్మా నేను వెళ్ళాలి, నాకు చాలా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, పెద్దామని చూద్దామని వచ్చాను దయచేసి. మళ్ళా టైం ఇంచుమించు అర్ధగంట ఏం దాటిపోయింది. ఇకేనే తలుపులు నెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద ఆవిడ ముసలమ్మట, ఆవిడ అరికాలంతా పుండుపడి పుచ్చిపోయింది. ఆ సన్నని పురుగులు ఆ స్పూన్తో తీస్తూ ఉంటే పెద్దగా అరుస్తుందని నోటుతో తీస్తుందంట ఆవిడ పురుగులు. నేను కల్పితం చెప్పట్లేదు, కథ అంతకంటే చెప్పట్లేదు. నోటుతో తీసి చక్కగా మెడిసిన్ శుభ్రంగా కట్టేసి, అమ్మా పర్లేదులమ్మా జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తా ఉంది. నేను పోయేసరికి జరిగింది. ఆవిడెవరు కాదు, మదర్ తెరెసా. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి.
తన జీవితాన్ని దేవునికి నివేదించుకుంది. ఇతరులను రక్షించడానికి జీవితాన్ని కానుక పెట్టెలో పడేసింది. నిన్ను బట్టి ఒక్క కుటుంబమైన రక్షణ పొందిందా? నిన్ను బట్టి ఒక్క కుటుంబమైన కట్టబడిందా? నిన్ను బట్టి ఒక్క కుటుంబమైన జ్ఞానం నేర్చుకుందా? నిన్ను బట్టి ఒక్క వ్యక్తికైనా దైవ నడిపింపు ఏంటో అర్థమైందా? ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఉండకూడదని వాక్యం నిన్ను అడుగుతుంది రాత్రి. ఎంతకాలం ఇష్టానుసారం అలవాట్లకు పాల్పడి జీవితాన్ని పాడు చేసుకుంటావు? దేవునిని పుట్టించింది అందుక? ఆ నీచమైన బ్రతుకు బ్రతకడానిక? అంత దుర్భేద్యమైన సంగతులతో నాట్యమాడడానిక దేవునిని పుట్టించింది? కాదు కదా. నువ్వు ఒక పవిత్రగా బ్రతికితే చూడాలని ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. నీవు అనేకులకు రక్షణకరంగా మార్చబడితే ఆయన చూడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నిన్ను బట్టి నీ ప్రాంతానికి దీవెనకరంగా నువ్వు మారిపోతే చూడాలని పరలోకపు తండ్రి ఆశపడుతున్నాడు. ఆలోచించు, నీ జ్ఞానం ఎలా ఉంది? దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి జ్ఞానపు తలంపులు ఎలా కలిగి ఉన్నాడు? నువ్వేం కలిగి ఉన్నావు? దేవుని జ్ఞానం ఎలా ఉంది? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నీకు అర్థమైతే జ్ఞానాన్ని సంపాదించుకో, కుటుంబాన్ని కట్టుకో. 1,000 కోట్ల రూపాయలు ఉన్న కాపురం కట్టబడకపోవచ్చు, జ్ఞానం చేత కాపురం కట్టబడుద్దని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా. ఈ రాత్రి ఏ కుటుంబాల్లో సమాధానాలు లేవో వారికి సమాధానము కలుగునుగాక, వారికి దీవెన కలుగునుగాక, వారి కుటుంబాలు రక్షణ పొందుదురుగాక, దైవ ఆశీర్వాదం కన్నులారా చూచుదురుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానాన్ని సంపాదించుకోండి. రెండవది, జ్ఞానం వల్ల కుటుంబం కట్టబడుద్ది. రెండవది, జ్ఞానం వల్ల ఇందాక జ్ఞాపకం చేసిన ఏమవుద్ది? జ్ఞానము చేత ఇల్లు కట్టబడటం మాత్రమే కాదు, జ్ఞానం చేత తండ్రిని సంతోషపెట్టవచ్చు. మూడవది, జ్ఞానం చేత ఇతరులను కాపాడచ్చు. నేనంటాను, అసలు ఇంత జ్ఞానం అంతా ఎక్కడుందయ్యా? ఈ జ్ఞానానికి మూలం ఎవరు? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మీరు అడిగినట్లయితే బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. చివరి వచనాలకు వచ్చేసాం. దయచేసి అమ్మా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చప్పలు కూడా గట్టిగా ఒకసారి సంతోషంగా హల్లెలూయా. దేవుని జ్ఞానమై ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు. జ్ఞానం దోషము లేనిది, జ్ఞానం పవిత్రమైనది, జ్ఞానం పాపము లేనిది, జ్ఞానం మృదువైనది, జ్ఞానం పైనుండి దిగి వచ్చినది, జ్ఞానం సర్వసత్య సంబంధమైనది. ఆ జ్ఞానం ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా. నేను ప్రకటించినటువంటి జ్ఞానం ఎవరిది అంటే ప్రభు అయిన క్రీస్తు వారిదే. క్రీస్తుకు కలిగిన జ్ఞానాన్ని సంపాదించుకొని క్రీస్తు యొక్క జ్ఞాన సంపత్తి కలిగి జీవితాన్ని కొనసాగించాలే కానీ ఆ కుటుంబం కట్టబడుతుంది. ఆ బిడ్డ జీవితం దైవికంగా మలచబడుతుంది. ఆ బిడ్డ జీవితం తరములకు దీవెనకరంగా మిగిలిపోతుంది. ఆ బిడ్డ జీవితం వెలుగు దివిటిగా మిగిలిపోతుంది. స్తోత్రం అర్థం గట్టిగా ఒకసారి. కాబట్టి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, జ్ఞానము కలిగి జీవితాన్ని కొనసాగించమని బైబిల్ చెప్తుంది. జ్ఞానం లేక చెరపట్టబడిన వాళ్ళు ఎంతోమంది కుటుంబాలే వల్ల కాటికి ఈడ్చుకుపోయాయి జ్ఞానం లేక. ఈరోజు కూడా జ్ఞానము లేక పాడైపోయినటువంటి జీవితాలయ్యి. జ్ఞానము లేక మద్యము వశమైన వారు ఉన్నారట. 2 కిడ్నీలు కోల్పోయి ఉన్న ఆరోగ్యం కొనారెళ్ళిపోయి అయినా మానుకోక. వాక్యం చెప్తుంది, నీ ప్రాణాన్ని తీసుకోవడం నీ అజ్ఞానం కాదా? నీ ఆయుష్కాలం తీరక నింపి అర్ధాయుష్తో నీ జీవితాన్ని ముగించుకోవడం అజ్ఞానం కాదా? మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నాశనానికి ఈడ్చుకొని పోవటం అజ్ఞానం కాదా? జ్ఞానం గలవాడు తను తాను కాపాడుకుంటాడో, తన కుటుంబాన్ని కాపాడుకుంటాడో, సమస్తాన్ని కాపాడడానికి పోరాడతాడు. ఈరోజు నీలో ఏముంది? జ్ఞానమా అజ్ఞానమా? నీలో ఈరోజు ఏముంది? జ్ఞానమే కనుకైతే పవిత్రత వైపు తేరి చూస్తావు. జ్ఞానమే కనుకుంటే కుటుంబాన్ని కట్టుకుంటావు జ్ఞానం చేత. జ్ఞానమే కనుకుంటే నీ నోటి మాటలను బట్టి ఎదుటి వ్యక్తిని సగౌరవంగా మాట్లాడగలుగుతావు. ఆ జ్ఞానం ప్రభు అయిన క్రీస్తు ఇచ్చింది. ఆ క్రీస్తు ద్వారా ఈరోజు మనందరికీ మహద్భాగ్యం కల్పించబడింది.
జ్ఞానం లేక ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. జ్ఞానం లేక ఎంతోమంది పాపపు చేష్టల చేత మునిగిపోతూ ఉన్నారు. జ్ఞానం లేక నాశనానికి దగ్గర అయిపోతున్నారు. నీవు నాశనం కావడం దేవుని చిత్తం కాదు. నీ జీవితం పాడవడం దేవుని చిత్తం కాదు. నీ జీవితం కొనారిల్లిపోవడం దైవ చిత్తము కాదు. నీకు క్షేమం కలగటం ఆయన చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు జ్ఞానం కలిగి జీవితాన్ని కొనసాగిస్తే భయము భక్తి వలన జ్ఞానం వస్తుందని బైబిల్లో రాయబడింది. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. వ్యక్తిగతంగా నువ్వు పరిశీలన చేసుకో. నీలో ఎంతవరకు జ్ఞానం అంది? ఈరోజైనా జ్ఞానమైన క్రీస్తు వద్దకు వస్తావా? ఇప్పుడైనా ప్రభు దగ్గర జ్ఞానానికి ప్రధానోపాధ్యాయుడు ప్రభు అయిన క్రీస్తు. జ్ఞానమైన వాడు ప్రభు అయిన క్రీస్తు. మానవ జీవితాన్ని పునీతులుగా రూపుదిద్దే జ్ఞాన మూర్తి ప్రభు అయిన క్రీస్తు. సంపూర్ణ జ్ఞానమూర్తి ప్రభు అయిన క్రీస్తు. ప్రభులోకి రాకపోతే మా జీవితం ఎట్లుండేదో, ప్రభులోకి రాకపోతే జీవితం ఎక్కడ రాలిపోయేదో, ప్రభులోకి రాకపోతే భౌతిక పరంగా ఏ పిచ్చి చపలపు లక్షణాలతో నింపబడేవాళ్ళము. దేవుని కృపను బట్టి ఐశ్వర్యాన్ని మేము సంపాదించుకోలేదు, కానీ దేవుని ప్రేమను సంపాదించుకునే కృప మాకు లభించింది. స్తోత్రం అర్థం గట్టిగా. యేసు ప్రభుని సంపాదించుకునే భాగ్యం ఈ జీవితాన్ని లభించింది. ఇంకెందుకంటే ఏం కావాలి జీవితానికి? నువ్వు ఎలా ఉన్నావు నాకైతే తెలీదు. ఈ రాత్రి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ కళ్ళ ముందు ఉంచాను. ఎంతకాలం జ్ఞానం లేకుండా జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఈ రాత్రైనా జీవితాన్ని మార్చుకో. జ్ఞానమైన క్రీస్తుని కలిగి జీవితాన్ని కొనసాగించు. జ్ఞానం కలిగి నీ ఇల్లు కట్టుకో. జ్ఞానం కలిగి ఇతరులను రక్షించు. జ్ఞానం కలిగి పరలోకపు తండ్రిని సంతోషపెట్టు. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రాత్రి నీ తీర్మానాన్ని బట్టి అనేకులు రక్షణ పొందుదురుగాక. ఈ రాత్రి నీ తీర్మానాన్ని బట్టి కొన్ని కుటుంబాలైనా కట్టబడునుగాక. ఈ రాత్రి నీ తీర్మానాన్ని బట్టి పరలోకపు తండ్రి సంతోషించునుగాక. మార్చుకుంటావా నీ జీవితాన్ని? అజ్ఞానపు చీకట్లోంచి వెలుపలికి వచ్చి జ్ఞానం కలిగి జీవితాన్ని కొనసాగిస్తావా? నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేనని ప్రభువారు సెలవిచ్చారమ్మా. ఇప్పుడైనా ఒక ఆడపిల్లగా ఉన్నావేమో, జ్ఞానం కలిగి బతుకు, రోజులు బాగలేవు. ఒక ఇంట్లో తండ్రిగా ఉన్నావేమో, జ్ఞానం కలిగి బతుకు, రోజులు బాగలేవు. ఇంట్లో ఒక కుమార్తెగా నువ్వు ఉన్నావేమో, జ్ఞానం కలిగి బ్రతుకు, బయట ప్రపంచం బాగాలేదు. ప్రభు చెప్తున్నాడు, జ్ఞానం లేని వారులారా ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఉంటారు? జ్ఞానాధారమైన వాడు ప్రభు అయిన క్రీస్తు. జ్ఞానమైన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానం సంపాదించుకో. కుటుంబాన్ని, జీవితాన్ని, నీ ప్రాంతాన్ని కట్టుకో. దేవుడి మాటలు మన వినికిల్లో భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరిద్దామా? దయచేసి మోకరిద్దాం. ప్రభువా, నా జ్ఞానం కావాలయ్యా. నాకేమొద్దయ్యా, నా జ్ఞానం కావాలి. మోకరిద్దామా? దయచేసి మోకరించడానికి వెసులుబాటు అయిన వాళ్ళందరూ మోకరించండి. నా అక్క చెల్లెండ్రులారా, నా అన్నలారా, జ్ఞానం లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, జ్ఞానం లేకుండా పిచ్చి అలవాట్లకు బానిసలయ్యి జీవితాన్ని నాశనానికి ఈడ్చుకొని పోతున్నావేమో, ఓ పక్కన దెబ్బ తగులుతున్న బ్రతుకు మార్చుకోకుండా మూర్ఖురాలుగా జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఇంకెప్పుడు తెలుసుకుంటావయ్యా? పిల్లలు పాడయ్యాక, జీవితం భ్రష్టు పెట్టాక, జీవితం చెదలబట్టిపోయి నాశనానికి ఏడవబడిన తర్వాత మారుతావా? తగిలిన పరిస్థితులు, తగిలిన దెబ్బలు చాలవా? ఎదురైనటువంటి దుస్థితి చాలదా? నీ కడుపుకు పుట్టిన బిడ్డలకు నువ్వు చేదరగా మారిపోయావా? నీ బిడ్డలు మీ నాన్నని చెప్పుకోవడానికి నీ గురించి సిగ్గుపడుతున్నారా? ఈ రాత్రైనా జ్ఞానం కలిగి బ్రతకడానికి జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఇప్పుడైనా నీ దుర్మార్గతను విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడు. నీ మూర్ఖత్వాన్ని విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడు. నీలో ఉన్న శాపపాప దోషాన్ని విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడు. నీతి కలిగిన జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇంతకాలం ఎంత నష్టపోయావో ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఎంతకాలం ఎంత దెబ్బతిన్నావో వెనక్కి తిరిగి చూడు. ఒక తల్లివిగా నువ్వు ఉన్నావేమో, మోటువాడితో దుర్మార్గుడితో కాపురం చేస్తున్నా భర్త విలువలు ఎక్కడా తగ్గకుండా కాపాడుకుంది అబీగయీలు. మరి నువ్వెటువంటి స్త్రీవి? భర్తని కించపరుస్తూ, నోటి గురించి దుర్భాషలు మాట్లాడుతూ, జీవితాన్ని నాశనానికి ఇచ్చుకుంటూ జ్ఞానం లేని మనిషిగా బతుకుతున్నావా? ఈ రాత్రైన బతుకు మార్చుకో.
నీ సహోదరుడిగా దేవుని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆడపిల్లకి జ్ఞానం లేకపోతే ఆ ఇల్లు చీకటిగా మారిపోతాయి. ఆడపిల్లకి జ్ఞానం లేకపోతే ఆ ఇంటి పరువు ప్రతిష్టలు నాశనం అయిపోతాయి. ఆడపిల్లకి జ్ఞానం లేకపోతే నలుగురి మధ్య అపహాస పాలయ్యే పరిస్థితులు వస్తాయి. ఆడపిల్లకి జ్ఞానం లేకపోతే చతలబట్టిపోద్దా కాపురం. ఈ రాత్రి బ్రతుకు మార్చుకో. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానాన్ని సంపాదించు. జ్ఞానం లేక ఎంతకాలం జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఎంతకాలం చెరపట్టబడిన అనుభవాలకు ఈడ్చుకుపోబడతావు. తగిలిన దెబ్బలు చాలవా? పాడైపోయిన అనారోగ్యం చాలదా? ఎదురైనటువంటి దుస్థితి చాలదా? ఇంకేం నష్టపోవాలని జీవితం మీద, ఈ భూమి మీద ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా ఈ భూమి మీద ఇంకేం నష్టపోవాలి? ఇంకా అసలు ఊపిరే పోయాక ఇంకేం సాధించుకుంటావు? నీ ప్రాణాన్ని కాపాడుకోలేకపోయావా? నీ పిల్లల్ని కాపాడుకోలేకపోయావా? నీ భార్యని కాపాడుకోలేకపోయావా? కుటుంబాన్ని వీధిలో కీడ్చావా? ఏం చేసింది నీ అజ్ఞానం? ఈ రాత్రైనా జ్ఞానం కలిగి జీవితాన్ని కొనసాగించు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయని ప్రభు వారు సెలవిచ్చారు. బ్రతుకు మార్చుకుంటావా? నీ జీవితాన్ని మార్చుకోవాలే కానీ దేవుడు నెట్టివేసేవాడు కాడు. ఇంట్లో వాళ్ళు చేదరించుకోవచ్చు, బంధుమిత్రులకు నువ్వు చేదర పుట్టించొచ్చేమో, దేవుడు నిన్ను చేదరించుకునేవాడు కాడు. ఆయన నీ పట్ల అమూల్యమైన ప్రేమ కలిగిన వాడు. నీ శాప పాపదోషాన్ని పరిహరించడానికి ఇహలోకాన్ని దిగి వచ్చిన ప్రేమామూర్తి ప్రభు అయిన క్రీస్తే, నిన్ను పునీతునిగా చేసేటువంటి సృష్టికర్త ప్రభు అయిన క్రీస్తే. ఏ వీధిలో తలదించుకున్నావో, ఏ వీధిలో అవమానాలు పాలయ్యావో, ఏ వీధిలో భ్రష్టుపట్టిపోయావో, అదే వీధిలో నూతన చిగురాకులు నీకు వేయించి నేను బలపరిచే పరమ తండ్రి ప్రేమామూర్తి ఆయనే. ఇప్పుడైనా జీవితాన్ని మార్చుకుంటావా? ఇప్పుడైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావా? ప్రాణం పోకమునిపే, పరువు ప్రతిష్టలు మంట కలవకమునిపే జీవితాన్ని మార్చుకో. ఒక కొడుకుగా ఉన్నావేమో బ్రతుకు మార్చుకో. ఒక కూతురుగా ఉన్నావేమో బ్రతుకు మార్చుకో. ఒక తండ్రిగా ఉన్నావేమో ఇప్పుడైనా జ్ఞానం కలిగి జీవితాన్ని కొనసాగించు. రేపు ఉంటావో ఎక్కడ రాని పడతావో తెలియదు. ఒక్కసారి ఆలోచించు. నిజమైన క్రీస్తునాథుని జ్ఞానం తెలుసుకో. కుటుంబం కట్టబడితే పరలోకపు తండ్రి నిన్ను బట్టి సంతోషపడతాడు. జ్ఞానం కలిగి బతికితే నిన్ను బట్టి ఇతరులు రక్షణ పొందుతారు. నీలో ఉన్న దేవుని నడిపింపుని బట్టి అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు, నిజాన్ని తెలుసుకుంటారు. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే కుటుంబాన్ని కట్టుకుంటావు. జ్ఞానం కలిగి ఉంటే పరలోకపు తండ్రి సంతోషపడతాడు. జ్ఞానం కలిగి ఉంటే ఇతరులను రక్షించగలుగుతావు. జ్ఞానం లేకపోతే ఇతరుల తర్వాత సంగతి నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. ఈ రాత్రి వాక్యం నీకు అర్థమైతే నిన్ను నువ్వు కాపాడుకొని, కుటుంబాన్ని కాపాడుకొని, ఇంటిని కాపాడుకొని, తండ్రిని సంతోషపెట్టి జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావో, నాశనానికి ఈడ్చుకుంటావో నీ చేతిలోనే ఉంది. చాయిస్ నీది, బలవంతమేమీ లేదు. ఈ రాత్రి అయిన జీవితాన్ని మార్చుకుంటే నువ్వు క్షేమాన్ని చూడబోతున్నావు. ఈ రాత్రి జీవితాన్ని మార్చుకుంటే దైవ దీవెనలను నువ్వు చూడబోతున్నావు. ఈ రాత్రి జీవితాన్ని మార్చుకుంటే పరిశుద్ధమైన దైవ ప్రవర్తన చూడబోతున్నావు. ఈ రాత్రి జీవితాన్ని మార్చుకుంటే తరములకు ఆశీర్వాదకరంగా నువ్వు మిగిలిపోబోతున్నావు. ప్రార్థన చేసుకుంటావా? ప్రభువా, నా జీవితాన్ని మార్చుకుంటాను. ఇంతకాలం జ్ఞానం లేక నా జీవితాన్ని కొనసాగించండి, ఒక మూర్ఖురాలిగా నా బ్రతుకుని తీసుకువెళ్ళాను. నాకు అర్థమైందయ్యా. నా బ్రతుకుని రాత్రి మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను అనుకుంటే నీ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకో. సిగ్గుపడాల్సిన పని లేదమ్మా. పిచ్చి పనులు చేసినప్పుడు సిగ్గుపడాలి. పవిత్రమైన ప్రార్థన చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి? అజ్ఞానపు ఆలోచనల చీకట్ల కొట్టుమిట్టాడినప్పుడు సిగ్గుపడాలి. పవిత్రమైన ప్రార్థన చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పుడైనా చిన్న ప్రార్థన చేసుకో. దేవానికి స్తోత్రమయ్యా, నా జీవితాన్ని ఈరోజు నుంచి జ్ఞానం కలిగి నా జీవితాన్ని కొనసాగిస్తానయ్యా. నా అన్నలారా, నా పెద్దలారా, నా ప్రియమైన దైవ ప్రజలారా, ఈ మాటలు ఆలకిస్తున్న దేవుని ప్రజలారా, ఈ రాత్రి నుంచి అయినా జ్ఞానం కలిగి కోట్ల రూపాయలు సంపాదించకపో, ముందు జ్ఞానం సంపాదించుకో. అది ఎప్పటికైనా నీకు విలువను తెచ్చిపెట్టుద్ది, ఎప్పటికైనా దీవెనకరంగా తీర్చిదిద్దుతుంది నా జ్ఞానం. ఆ జ్ఞానం రావాలంటే భయభక్తులు కలిగి బ్రతుకుని కొనసాగించు.
క్రీస్తునాథుని జ్ఞానం సంపాదించుకో. ఈ రాత్రి దేవుని సన్నిధికి రా. దేవుని నేర్పిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఇంతకాలం అయిన అవమానాలు చాలు, ఇంతకాలం పడిన నిందలు చాలు, ఇంతకాలం బతికిన నీచ తత్వం చాలిక. పవిత్రమైన బతకడానికి లేచిన వాడు నీ దేవుని కోసం ఈ రాత్రి నుంచి అయినా ప్రభు నీలో కోరుకుంది అదే. ఆ ప్రేమామూర్తి నీ కొరకు, అందుకొరకే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు నీ కోసం. జీవితాన్ని మార్చుకో, నీకు క్షేమం కలగబోతుంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మా అందరినీ కాపాడుకుంటూ వచ్చిందేవా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం.